తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త ఆధ్యాత్మిక అధ్యాయం మొదలైంది. ఆయనే భోలేనాథ్ గురూజీ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తాజా సంచలనం తను. ఆయన అనేక శక్తుల్ని, సిద్ధుల్ని హిమాలయాల్లో తపస్సు చేయడం ద్వారా, అలాగే కాశీ క్షేత్రంలో ఎక్కువ కాలం గడపడం ద్వారా, ముఖ్యంగా హఠయోగంలో ఆయనకున్న ఒక శక్తి అపారమైంది. ఆయనకున్న ప్రజ్ఞ, ఆయనకున్న మేధస్సు చాలా గొప్పది. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్కు వస్తున్నారు తరచూ. గతంలో అసలు వచ్చేవాళ్ళు కాదు. ఆయనకు మన స్టూడియోకి ఆహ్వానించాం. ఒక రకంగా మన ప్రేక్షకుల అదృష్టం అనుకోవచ్చు ఆయన ఈరోజు మన స్టూడియోకి రావడానికి. అలాంటి భోలేనాథ్ గురూజీ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మనకు ఆధ్యాత్మిక పరమైన ఇట్లాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం వారిని అడిగి. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు ఎలా ఉన్నారు? క్షేమం అండి. మీరు? సో అంటే మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అక్కడ ఇక్కడ ఉంటుంటారు కదా, ఇప్పుడు తరచూ హైదరాబాద్ వస్తున్నారు అంటే ఏమన్నా ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా గురుగారు? తరచూ ఏమి కాదు, ఓకే, అప్పుడప్పుడు. ఎస్, రీజన్ అంటే ఏమీ లేదు. కొంతమంది మా మిత్రులు, రైట్, వారికి కొన్ని యోగ క్రియలు, ఓకే, అవి కొంచెం ఏదో అడిగితే చేసాం సరదాగా. ఓకే ఓకే. అంటే గురుగారు యోగా అంటే మాకు తెలుసు, మేము రోజు చేస్తాము. కానీ మీరు యోగం అంటున్నారు. యోగంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. అసలు యోగం అంటే ఇది కాదు అనేలాగా మీరు చెప్తున్నారు. అసలు అది ఏంటి యోగం? యోగం అనేది యోగ శాస్త్రం అంటారు జనరల్గా. అవును, జనరల్గా ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కోసము, ఫిట్నెస్ కోసము యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ ప్యాటర్న్ లాగా మిగిలిపోయింది. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే రెండు మాత్రం మిగిలినాయి, ఆసన, ప్రాణాయామ. కాసేపు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం అని చెప్పని అదొకటి. అవును. కానీ యోగా అనేది చాలా విస్తారమైన సముద్రం లాంటి సబ్జెక్టు. ఓకే. అది దేనికి అని అంటే, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే అజ్ఞాన నాశనం కావాలి. ఓకే. అజ్ఞాన నాశనం అంటే మనస్సు లయించిపోవటం. ఓకే. డీప్ స్లీప్లో మనకి, గాఢ నిద్రలో మనకి ఏదైతే ప్రశాంతత, సంపూర్ణమైన ప్రశాంతత ఏదైతే ఉన్నదో, మెలకువలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రశాంతత స్థితిని, మనస్సుని మెలకువలో సున్నా చేసుకోగలగటాన్ని, ఓకే, ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ మెథడ్స్, ప్రాక్టికల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అది యోగా ఇస్తుంది. ఆ యోగాన్ని కూడా ఏమంటారంటే, ఆ స్థితిని యోగా అంటారు. ఓకే. ఆ స్థితి కోసం చేసే ప్రతి ప్రాక్టీస్, ఆసనం కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ధారణ, ఇట్లాంటివి ఇవన్నీ కూడాను అభ్యాసాలు అంటారు. వెరసి ఇవన్నిటినీ కూడా యోగాభ్యాసం అంటారు. ఓకే. దీని యోగా అనరు. దీని ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో, ఆ నిర్లిప్త సమాధి స్థితి ఏదైతే ఉందో, దాన్ని యోగా అనాలి. అంటే అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ పెద్దగా ఇంకా అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. అంటే ఇంకా దీనికి ఇంకా విస్తారంగా చెప్పాలంటే ఇంకా దీనిలో ఏమేమి మార్గాలు ఉంటాయి గురుగారు ఈ యోగంలో? యోగము అది అభ్యాసం చేసే వారి యొక్క కెపాసిటీని బట్టి 4 రకాలు. ఓకే. ప్రముఖంగా ఓకే. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఓకే. ఈ హఠయోగ, రాజయోగాన్ని రెండింటినీ కలిపి అష్టాంగ యోగము అనే ఒక పద్ధతి ఉన్నది. ఓకే. ఇదిగాక భగవద్గీత ఏదైతే ఉన్నదో అది యోగ శాస్త్రాలన్నిటికీ కూడా రాజం లాంటిదని, ఒక రాజు లాంటిది అనమాట. ఇట్లా యోగాలో వివిధ రకాలు ఉన్నాయి. ఓకే. ఈ మంత్రయోగాన్ని చూసుకున్నట్లయితే ఎక్కువగా శారీరక శ్రమ తీసుకోలేని పక్షంలో, కదలకుండా ప్రశాంతంగా ఒకే చోట, ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా హాయిగా ఒక జపమాల తీసుకొని గురువు ద్వారా ఒక మంత్రాన్ని పొంది, ఆ మంత్రాన్ని విపరీతంగా ఎక్కువసేపు దీర్ఘకాలము ప్రతిరోజు మిస్ అవ్వకుండా రోజు జపం కొన్ని సంవత్సరాల పాటు చేస్తే ఏమిటంటే, ఏదో ఒకరోజు మంత్రసిద్ధి లభించి మనస్సు లయం అయిపోతుంది. ఆ సంపూర్ణ సమాధి స్థితి అనేది వస్తుంది. ఇది మంత్రయోగం. ఓకే. లయయోగము అంటే ఇదే ఫలితాన్ని శరీరంలో కొన్ని ప్రాణవాహిక జంక్షన్స్ ఉంటాయి, అంటే ప్రాణిక్ జంక్షన్స్. ఓకే. భ్రూమధ్యస్థానం కావచ్చు, హృదయస్థానం, అనాహత చక్రము కావచ్చు, ఇట్లా రకరకాలు. వాటిలో ఏదో ఒక స్థానాన్ని ఎంచుకొని దాని మీద తదేక దృష్టి, మనసు దృష్టి రెండు కలిపితే ఏకాగ్రత. ఓకే.
దాన్ని కొన్ని సంవత్సరాల పాటు అభ్యాసం చేస్తే కనుక అప్పుడు కూడా మనసు లయం పొందుతుంది. ఈ ప్రాసెస్ పేరు లయ యోగా. ఓకే. ఇలా కూడా కాదు, నేను శారీరక శ్రమ కూడా ఊర్చుకోగలను, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని షార్ట్కట్లో సాధించాలి అని అంటే కనుక మన శరీరంలో ఇడానాడి పింగళనాడి అని 2 నాడులు ఉన్నాయి. ఓకే. ఈ ఇడానాడేమో చంద్రశక్తికి సంబంధించింది, ఓకే. పింగళనాడేమో సూర్యశక్తికి సంబంధించింది. ఓకే. ఈ సూర్యశక్తినేమో హ అన్నారు, చంద్రశక్తినేమో ఠ అన్నారు. ఆ రెండింటిని కలపడం హఠయోగం. ఓకే. ఓకే. ఆ ఇడానాడిని పింగళనాడిని ఉపయోగించి వాటి మీద అభ్యాసం చేసి వాటిని బంధించి ప్రాణశక్తిని ఈ రెండిటి మధ్యలో ఒక ఇంపార్టెంట్ నాడి ఉంది, దాని పేరు సుషుమ్న. ఆ సుషుమ్న నాడిలో కనుక ప్రాణశక్తిని ప్రవహింపజేయగలిగితే అప్పుడు కూడా ఈ లయస్థితి వస్తుందన్నమాట. ఓకే. దాని పేరు హఠయోగ. ఇది కాకుండా ఈ హఠయోగాలో చాలా విస్తారంగా ఉంటుంది, అది వేరే విషయం. ఓకే. ఇంకొక 4వ కేటగిరీ ఏమిటంటే రాజయోగము. ఓకే. ఇది ఇప్పటిదాకా చెప్పిన యోగాలు, మంత్రయోగం, లయయోగం, హఠయోగం వీటన్నిటికంటే కూడా కష్టతరమైనది. ఓకే. ఎందుకనంటే మిగతా మూడిట్లో కూడాను మనస్సుకి చిన్నగా స్లో ట్రైనింగ్. ఓకే. ఈ రాజయోగమే డైరెక్ట్గా మొదలు పెడితే దానికి కొంచెం అభ్యాసం చేసేవారికి విపరీతమైన మనశ్శక్తి ఉన్నవారు చేయగలిగేది మాత్రమే రాజయోగం. నాకు తెలిసి భారతదేశంలో హఠయోగంలో బాగా పేరున్న వాళ్ళలో మీరొకరు. అనేక మంది ఉన్నారు. అదే ఉన్నారు, వాళ్ళలో ఎన్నుకోదగ్గ కొందరిలో మీరుంటారు. అసలు ఏంటి హఠయోగం? దీన్ని ఎందుకు మీరు ఇంతగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు? సాధారణంగా ప్రతి మనిషికి తన దైనందిక జీవితంలో అనారోగ్యకరమైన జీవనశైలి కావచ్చు, కలత నిద్ర కావచ్చు, ఇవాళ రోజున అందరూ లేటుగా పడుకోవటం ఇట్లాంటివి, తర్వాత వాతావరణ కాలుష్యం కావచ్చు, వీటన్నిటికీ మూలంగా శరీరంలో ధాతువులు 3 రకాలు: వాతము, పిత్తము, శ్లేష్మం అని. ఈ మూడిట్లో ఒక డిస్హార్మనీ, అసమతుల్యం ఏర్పడుతుంది, తద్వారా అనారోగ్యం ఏర్పడుతుంది అన్నమాట. ముందు ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేసుకోవటానికి అత్యంత శక్తివంతమైన యోగము హఠయోగం. ఆధ్యాత్మిక సాధన ఏది చేయాలన్నా కూడా శరీరం సహకరించాలి. శరీరం సహకరించాలి అంటే శరీరంలో ఉన్న మలినాలను తొలగించాలి. మలినాలను తొలగించాలి అంటే షట్కర్మలు అని చెప్పి ఉన్నాయి. ఆ షట్కర్మలు ఈ హఠయోగానికి సంబంధించినవి. ఆ షట్కర్మల గురించి తెలుసుకోవాలనుకుంటే అవి మొత్తం 6 రకాల క్రియలు. అవి మొట్టమొదటిది నేతి. నేతి అంటే జలనేతి, సూత్రనేతి, దుగ్ధనేతి, ఘృతనేతి అని ఇన్ని రకాలు ఉన్నాయి. జలనేతి అంటే మనం అందరూ చూసే ఉంటారు. ఒక వాటర్ పాట్ తీసుకొని అందులో గోరువెచ్చని సాల్ట్ వాటర్ కలుపుతారు. ఒక నాసికారంధ్రంలో పోస్తారు తల వంచి, ఇంకొక నాసికారంధ్రంలో నుంచి ధారగా పడుతుంది ఆ వాటర్ మొత్తం. అట్లానే అవతల ఇంకొక నాసికారంధ్రంలో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఆ నాసికారంధ్రాలు శుభ్రపడతాయి. తర్వాత వీటి వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయి. సైనస్ పోవటము, హెయిర్ ఫాల్ సమస్యకి, దాని తర్వాత మైగ్రేన్ హెడేక్స్ పోవటము. దాని తర్వాత ఈ నేతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే భుజముపై ఉన్న అవయవాలన్నిటికీ కూడా ఆరోగ్యం చేకూరుస్తూ ఉంటుంది. ఈఎన్టి, కన్ను, ముక్కు, చెవులు, ఇవన్నీ రకరకాలు. తర్వాత జనరల్గా మన పుట్టుక కూడాను శ్వాసతో మొదలై చావు శ్వాసతోటే అంతరించడం తెలిసిందే అందరికీ. జీవితం మొత్తం శ్వాస మీదే ఆధారపడింది. ఈ శ్వాస కూడాను ప్రతి గంటన్నరకి ఒక నాసికారంధ్రం నుంచి ఇంకో నాసికారంధ్రంలోకి మారుతూ ఉంటుంది. మీరే చూసుకోండి, రెండిట్లో ఒక దాంట్లో ఫ్రీగా వెళ్తుంది వాయువు, ఇంకో దాంట్లో కొంచెం హార్డ్గా ఉంటుంది వెళ్తుంది. ఇది ప్రతి 1.5 అవర్కి మారుతూ ఉంటుంది. అయితే ఎడమ నాసికారంధ్రంలో ఎప్పుడైతే ఫ్రీగా వెళ్తుందో వాయువు, కుడి అర్ధగోళం అంటే రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ యాక్టివేట్ బ్రెయిన్లో ఇది యాక్టివేట్ అయి ఉన్నట్లు. ఎడమ నాసికారంధ్రంలో వాయువు ఫ్రీగా సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి బాగా ఎమోషనల్గా అవుతాడు, ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వైస్ వర్సా, కుడి నాసికారంధ్రంలో వాయువు ప్రసరించినప్పుడు లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ యాక్టివేషన్లో ఉంటుంది. అప్పుడు మనిషికి ఎనలిటికల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎమోషన్స్ తక్కువగా ఉంటాయి.
ఓకే. ఎమోషన్స్ ఎక్కువగా ఉండి అనలిటికల్ స్కిల్స్ తక్కువగా ఉన్నా ప్రమాదమే, అది ఉండి ఇది లేకపోయినా ప్రమాదమే. సో ఈ రెండిటి మధ్య కూడా సమతుల్యత ఏర్పడాలి. ఆ సమతుల్యత ఏర్పడాలంటే రెండు బ్రెయిన్లో ఉన్న రెండు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ మధ్యలో ఒక హార్మోనీ ఏర్పడాలి. డైరెక్ట్గా బ్రెయిన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల అవుతుంది? అంత సులభమైన విషయం కాదు. కాబట్టి ఒక సులువైన విషయం ఏంటంటే ఈ నేతి ప్రక్రియ వల్ల ఆ రెండు మెదడులోని రెండు అర్ధగోళాల మధ్య ఒక సమతుల్యాన్ని ఏర్పరిచే ఒకనొక హఠయోగ ప్రక్రియ పేరు ఈ నేతి. తద్వారా రెండు నాసికారంధ్రాల్లో సమంగా వాయువు ప్రసరించడం, తద్వారా ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఈ మైగ్రేన్ కావచ్చు ఇత్యాదులు ఇందాక చెప్పుకున్నవన్నీ ఇవి సంపాదించుకోవడం. దాని తర్వాత మెడిటేషన్కి ఇది చాలా బాగా ఉపయోగకరిస్తుంది ఈ నేతి. తర్వాత ఇప్పుడు జలనేతి చెప్పుకున్నాం. నెక్స్ట్ సూత్రనేతి అని ఉంది. ఒక రబ్బర్ క్యాథెటర్ అంటారు, రబ్బర్ ట్యూబ్ ఒకటి ఉంటుంది. ఆ రబ్బర్ ట్యూబ్ని నాసికారంధ్రంలోంచి లోపలికి పంపించి ఒక కొన పట్టుకొని ఇంకో కొన నోట్లోంచి తీసుకుంటారు. నోట్లోంచి ఒక కొన, ముక్కులోంచి ఒక కొన పట్టుకొని ఇలా క్లీనింగ్ చేస్తూ ఉంటారు. ఆ క్లీనింగ్ చేయడం అనేది ఇదేమో సూత్రనేతి. దీనివల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత దుగ్ధనేతి అని ఉంది, పాలతో చేస్తారు క్లీనింగ్. ఘృతనేతి ఉంది, నెయ్యితో చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ పవర్ పెరగడానికి, తర్వాత సాధనలో అత్యుత్తమమైన స్థానానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఒక్కొక్కసారి ఘృతనేతి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది నేతి, నాసల్ క్లెన్జింగ్ టెక్నిక్ హఠయోగంలో మొట్టమొదటిది. ఇవన్నీ కూడా టాక్సిన్స్, శరీరంలో ఉన్న మలినాలను తొలగించుకోవడానికి చేసే ప్రక్రియల్లో ఒకటి చెప్పుకున్నాం. ఇక రెండోది ధౌతి. జీర్ణాశయంలో నోటి నుంచి జీర్ణ వ్యవస్థలో నోటి నుంచి జీర్ణాశయం వరకు క్లీనింగ్ చేసే పద్ధతి పేరు ధౌతి. అంటే ఉదాహరణకి ఒక 3 నుంచి 4 లీటర్ల గోరువెచ్చటి నీళ్ళల్లో సైంధవ లవణం కలిపి ఆ వాటర్ని తాగి వాటిని మళ్ళీ తిరిగి వామిటింగ్ చేసే ద్వారా క్లీనింగ్ జరుగుతుంది అనమాట. తద్వారా అనేక మందికి వాళ్ళ ఈ ఇర్రెగ్యులర్ ఈటింగ్ ప్యాటర్న్స్, రోజు డైలీ ఒకే టైంకి తినకుండా కొంచెం ముందర తింటాం, లేటుగా తింటాం, ఆ దైనందిక జీవన లైఫ్ స్టైల్ కారణాల వల్ల దానివల్ల ఏమవుతుంది? అసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, రకరకాలు ఈ సమస్యలు మొత్తం ఈ ధౌతి ద్వారా పోతాయి. తర్వాత ఇంకొకటి ఏమిటి, అంతేకాకుండా ఈ ధౌతి అనే ప్రక్రియ మెదడు మీద ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేసి డిప్రెషన్ ఉన్న వాళ్ళకు కూడా డిప్రెషన్ని తగ్గిస్తుందని చెప్పని యోగ శాస్త్రాలు చెప్తున్నాయి. తర్వాత ఈ శంఖ ప్రక్షాళన అని ఒకటి ఉంది. శంఖ ప్రక్షాళన నేటి సమాజంలో ప్రాచుర్యంలో ఉన్నది. దీనికి ఇంకా గొప్పది వస్తి అని ఒకటి ఉంది. అది ఇప్పుడు ప్రాచుర్యంలో లేదు, కేవలం హిమాలయాల్లో మాత్రమే కొంతమంది చేస్తున్నారు, ఇక్కడ సమాజంలో పెద్దగా ఏం లేదు. అదేమిటి అని అంటే ఒక నదిలో కూర్చుంటారు యోగులు, మలద్వారంలో ఒక ట్యూబ్ పెట్టుకుంటారు, పంపించి ఆ నదిలో ఉన్న నీటిని లోపలికి తీసుకుంటారు, మలద్వారం గుండా పొట్టలోకి తీసుకొని మళ్ళీ మలద్వారం గుండా బయటికి పంపిస్తారు. అదేమిటండి అలా చేయడం అంటే? అది పారే నీళ్ళు కాబట్టి తప్పులేదు. ఒకటి, ఎందుకు అది చెయ్యాలి అంటే ఇది అందరికీ కాదు, కొంతమంది ఉత్తమ యోగులకే. సాధనలో విపరీతమైన వేగాన్ని పుంజుకొని అత్యుత్తమమైన స్థాయికి చెందిన వాళ్ళకి ఏమవుతుంది అంటే వేడి మిగిలిపోతుంది బాడీలో, ఒక విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడి పోవాలి అంటే ఈ వస్తి అనే ప్రక్రియ ద్వారా ఆ వేడి పోతుంది అనమాట. ఇది వస్తి. దీని పేరు యోగిక్ ఎనిమా అంటారు దీన్ని. అది ఇప్పుడు ప్రాచుర్యం లేదు కాబట్టి దాని స్థానంలో వరిసర ధౌతి లేకపోతే శంఖ ప్రక్షాళన రెండు ఒకటే. శంఖ ప్రక్షాళన చేపిస్తున్నాం ఇప్పుడు అందరూ, చాలా అనేక మంది చేపిస్తున్నారు. ఆ శంఖ ప్రక్షాళన ఏమిటంటే చిన్న పేగులు పెద్ద పేగులు రెండు కూడా క్లీనింగ్. ఇందాక కేవలం ఈసోఫాగస్ అంటే జీర్ణ వ్యవస్థ అంటే ఈసోఫాగస్ వరకే క్లీనింగ్ ధౌతి. పేగుల్లో మలినాలు ఉంటాయి, మనం రోజు తినే ఆహారంలో పేగు గోడలకు అంటుకొని కొంత గొప్ప మిగిలిపోయే ఉంటుంది. దానివల్ల ఇంటెస్టైన్స్లో ఆ చెత్త పేరుకోవడం వల్ల టాక్సిన్స్ లాగా మారే అవకాశం ఉంటుంది. వాటిని క్లీనింగ్ చేసే ప్రక్రియ పేరు శంఖ ప్రక్షాళన. దానికి దగ్గర ఒక 6 లీటర్ల నుంచి 10 లీటర్ల నీళ్లు వాటర్ తాగించడం జరుగుతుంది. తర్వాత కొన్ని ఆసనాలు ఉంటాయి, తాడాసనాలు, శంఖ ప్రక్షాళన ఆసనాలు అంటారు. అవి చేసి ఫ్రీక్వెంట్గా
ద్వారా అది ఆ, వాటర్ మొత్తం కూడా అట్లా మలద్వారం గుండా బయటికి వెళ్ళటం ద్వారా క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఓకే దాని ద్వారా బ్లడ్ ప్యూరిఫికేషను, గట్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఓకే తరతరాలుగా మన ఫోర్ ఫాదర్స్ నుంచి కూడాను అందరికీ కూడా ఒకే రకమైన గట్ బ్యాక్టీరియా ఉండటం అనేది సహజం. ఓకే ఆ గట్ బ్యాక్టీరియాని క్లెన్జింగ్ చేసే ఒక్కగానొక టెక్నిక్ ఈ శంఖ ప్రక్షాళన. అనేక రోగాలు ఆగిపోతాయి ఈ శంఖ ప్రక్షాళన వల్ల. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది మంచి వరం లాంటిది. ఓకే చాలా చర్మ రోగాలు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి వరం లాంటిది. అట్లా ఈ శంఖ ప్రక్షాళన చాలా గొప్ప యోగ ప్రక్రియ. ఓకే సో మనిషి ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి మీరు ఈ హఠయోగాన్ని ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హఠయోగం మొత్తం కూడా ఆరోగ్యం కోసం రాలేదు. అచ్చా హఠయోగం మొదలయ్యేది ఆరోగ్యంతో. ఓహో హఠయోగం మొదలయ్యేది ఆరోగ్యంతో. దాని లక్ష్యం ఆరోగ్యం మాత్రమే కాదు. జస్ట్ ఆరోగ్యం అనేది కేవలం ఒక బై ప్రొడక్ట్. ఓకే దాని లక్ష్యం ఆత్మజ్ఞానమే. అన్ని యోగాలు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశింపబడ్డాయో ఈ యోగం కూడాను ఆ ఆత్మజ్ఞానాన్ని పొందటానికే ఈ హఠయోగం కూడాను. ఓకే మెల్లమెల్లగా ఆ మనస్సుని సమాధి స్థితి వైపు, ఆ కుండలిని శక్తిని సహస్రారం వైపు, ఈ అన్నీ కూడాను ఈ లక్ష్యానికి చెందినవి. ఓకే ఇవన్నీ కూడాను శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించి ముందు ఆరోగ్యవంతుడిగా అయ్యి తర్వాత యోగాభ్యాసం మొదలు పెట్టడానికి ఈ క్రియలతో మొదలు పెడతాం హఠయోగాన్ని. ఓకే ఓకే ఇక శంఖ ప్రక్షాళన అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేది కపాలభాతి అని ఒకటి ఉంది. కపాలము అంటే శిరస్సు, భా అంటే ప్రకాశం. శిరస్సును ప్రకాశింపజేసే ప్రక్రియ పేరు కపాలభాతి. ఓకే అదేమిటంటే ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్. ఈ పొద్దున్నే మనం ఈ పొట్టని గాలిని ముక్కు ద్వారా బలవంతంగా బయటికి విడుస్తూ పొట్టని లోపలికి తన్నే ప్రక్రియ ఏదైతుందో అది కపాలభాతి. అదే కాకపోతే ఇది హెర్నియా ఉన్నవారు కానీ లేకపోతే ఎక్కువగా 160 కంటే ఎక్కువ సిస్టోల్, ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఇది పనికిరాదు. 160 లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే అనేక మలినాలు పోతాయి, కఫదోషాలు ఎక్కువగా పోతాయి. యాక్చువల్లీ వయసు పెరిగిన కొద్దీ వృద్ధాప్యం అంటారు, అంతే కదండి. వయసు పెరిగిన కొద్దీ వృద్ధాప్యం వచ్చిందని వృద్ధుడు అంటారు. కానీ వృద్ధాప్యం ఎప్పుడూ కూడాను ఇబ్బంది పెట్టదు. మనిషిని ఇబ్బంది పెట్టేది ఏమిటంటే జర ఎందుకు వస్తుంది అంటే కఫం పెరిగిన కొద్దీ జర ఎక్కువైతూ ఉంటుంది. జర అంటే కృంగిపోవటం, మనిషి వంగి కృంగిపోవటం. అదే వృద్ధాప్యం పెరుగుతున్న కొద్దీ శరీరంలో సత్తువ తగ్గి కఫం పెరిగి ఇన్ని కాంబినేషన్స్ ద్వారా వస్తుంది జర. కానీ ఇప్పుడు ఈ మధ్య అతి తక్కువ వయసులోనే చాలామందికి వృద్ధాప్యం రాకపోయినా జర వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేది కపాలభాతి, కఫాన్ని తగ్గించే ప్రక్రియ. ఇంకొకటి నౌలి అని ఒకటి ఉంది. లౌలికి క్రియ అంటారు, నౌలి అంటారు. అదేమిటంటే పొట్టని ఒక కవ్వం తిప్పినట్టుగా తిప్పుతారు. రామ్దేవ్ బాబా చేసేది అది. అనేక మంది మేము కూడా అభ్యాసం చేస్తాం, డైలీ చేస్తాము. మా ప్రేక్షకుల కోసం చూపిస్తారా? అంటే ఇప్పుడు ప్రేక్షకులుగా అంటే ఇది చూపించవచ్చు కానీ అది చూసి ఎవరు కూడా అభ్యాసం చేయకూడదు. ఓకే, చేయలేరులేండి. అంటే అది అంత ఈజీ కాదు. కొంతమంది ప్రయత్నించారు. టీవీలో పట్టేస్తుందా? హెర్నియా ఆపరేషన్స్ వరకు వెళ్తుంది. సరైన గురు శిక్షణ లేకుండా ఎవరైతే ఈ నౌలీని సొంతంగా ప్రయత్నిస్తారో కొంచెం బ్యాడ్ యోగా అయ్యి దానివల్ల. రామ్దేవ్ బాబా కంటే మీరు బాగా తిప్పుతారని నేను విన్నాను యాక్చువల్గా. అంటే నౌలి వారికి మనకి ఏమంటే వారు యోగి అంటే వారినే ప్రమోట్ చేస్తూ ఉంటారు అంటే ఇది ఒక అరుదైన ఫీట్ లాగా చెప్తారు. మీరు చాలా అవలీలగా చేస్తారు కదా, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. అంటే ఇప్పుడు చేయకూడదు అది. అది ఉదయం ఎంటీ స్టమక్ తో చేసేది. అది ఇప్పుడు వీడియోలు మా దగ్గర ఉన్నాయి, వాటిని మేము మా ప్రేక్షకులకు చూపిస్తాం. మీ ఇష్టం. అయితే ఈ రామ్దేవ్ బాబాజీ ఏమో కూర్చొని చేస్తారు పద్మాసనంలో. మా సంప్రదాయంలో మేము నిలబడి చేస్తాం. రెండు మంచివి. ఎవరికి ఏ సంప్రదాయం అది అట్లా అన్నమాట. ఈ నౌలి వల్ల ఏమిటి, ఈ క్రియలన్నిట్లో కూడా ఇది కింగ్. నౌలి షట్కర్మలకి కింగ్ అనమాట ఈ నౌలి. దీనివల్ల ఏమిటి అని అంటే ఒకటి ఇది భౌతిక జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి ఇది మధ్యలో ఒక బ్రిడ్జ్, వారధి లాంటిది. ఇంకొకటి వాతపిత్త కఫదోషాలని అవలీలగా తీసేయగలదు, డైజెస్టివ్ సమస్యలను తీసేయగలదు. పైగా బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది నౌలి. తర్వాత కుండలిని శక్తిని ఉద్దీపనం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లా ఇంతవరకు ఈ షట్కర్మలు. రైట్.
ఓకే గురుగారు. మరి ఇవి చెప్పారు. భగవద్గీతలో నేను విన్నాను. అంటే భక్తి యోగము, కర్మయోగం అవును. అవి విన్నాను. అట్లాగే విషాద యోగం అని కూడా అంటారు. అవును. విషాదం కూడా యోగమేనా? ఇది మంచి ప్రశ్న అండి. గురుగారు. భగవద్గీత మొదలైందే విషాద యోగంతో. ఓకే. గీత అంటే ఏమిటి అని అంటే, ఎక్కడ ఆత్మజ్ఞానము లేకపోతే ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఎక్కడైతే చెప్పబడుతుందో దాని పేరు గీత అంటారు. ఓకే. భగవంతుడు చెప్పిన గీత కాబట్టి భగవద్గీత. అవును. విషాద యోగంతో మొదలవడానికి కారణం ఏంటంటే, అందరి జీవితాల్లో కూడా విషాదం ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో, అవును. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి సందర్భంలో. ఎందుకంటే దుఃఖం ఎట్లాగో దుఃఖమే, అవును. కానీ సుఖం కూడా అనుభవించే కొద్దీ దుఃఖకారకం అవుతూ ఉంటుంది. అవును. అది ఎవరి వారి అనుభవంలో. ఉదాహరణ వివాహం అనుకోవచ్చు. అయ్యో, వివాహాన్ని అట్లా అనకూడదు. సరే, ఓకే. అందరికీ అనుభవం ఉంటుంది, అనేక రకాల దుఃఖాలు. అవును. బాల్యంలో కొన్ని రకాల దుఃఖాలు, యవ్వనంలో కొన్ని రకాలు, అట్లా ప్రతి వయసులో దుఃఖాలు అనేక రకాలు ఉంటాయి. ఇట్లా విషాదం అనేది మనిషి జీవితంలో తీసేయడానికి కుదరని కాన్సెప్ట్. అయితే ఈ విషాదం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, జీవితం మొత్తం విషాదం అయితే జీవితం వచ్చిన పరమార్థం ఏమిటి, జీవితం ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆ కన్ఫ్యూజను, ఆ వెలితి, వీటి వల్ల ఒక వైరాగ్యజనితమైన ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి దొరికే సమాధానం, జవాబు వేరు సమాధానం వేరు. జవాబు అంటేనేమో ఆ కాసేపు మనస్సు స్థిమితం చేసేది. ఓకే. సమాధానం అంటేనేమో మనస్సు సంపూర్ణంగా స్థిమితం చేసేది. ఆ విషాదానికి, ఆ వెలితికి, వీటన్ని, ఆ దుఃఖాలకి సమాధానం ఏదైతే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో దానికి మూల కారణం ఈ విషాదం. ఓకే. కాబట్టి విషాద యోగంతో మొదలైంది. కాబట్టి విషాదం కూడా ఒక యోగమే. ఈ విషాద యోగంలో నుంచి నేను ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. ఎస్. కానీ నిజంగా గురుగారు నాకు ఇప్పటికీ ఆన్సర్ దొరకట్లా. నేను ఎవరు అసలు, అంటే ఏంటి మన ఎగ్జిస్టెన్స్, మనిషి ఉనికి ఏంటి, అసలు నేను అనే ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలా ఏంటి అసలు ఆ ప్రశ్న? వేసుకుంటే మంచిదే, ఎవరిష్టం వారిది. నేనెవరంటే ప్రశ్నకి ఏముంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, నేనెవరు అంటే ముందుగా శరీరంతో మనం ఐడెంటిఫై అవుతాం. అవును. కానీ ఒక చిన్న ఉదాహరణకి ఎవరికైనా అనివార్య కారణం వల్ల, లేకపోతే యాదృచ్ఛికంగానో, లేకపోతే కాలం మహిమ వల్లనో ఒక వేలు కట్ అవటమో, ఒక చెయ్యి కట్ అవటమో, ఒక కాలు తీసేయటమో చూస్తూనే ఉన్నాం సమాజంలో. అలా పోతే శరీరంలో ఒక భాగం ఎప్పుడైతే తీసేసారో అనుకుందాం, నేననే ఫీలింగు ఆ భాగం ఉన్నప్పుడు, అంటే శరీరంలో సర్వభాగాలు ఉన్నప్పుడు ఒక భాగం తీసేసినప్పుడు ఏమైనా తగ్గిందా? తగ్గల. నేననే ఫీలింగ్ మాత్రం తగ్గకుండా అలానే ఉంది. అందుకని ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, నేననే ఫీలింగ్కి బాడీకి సంబంధం లేదు. అంతే కదండి. అచ్చా. ఓకే. ఒక కాలు పోయినా కూడా నేననే ఫీలింగ్ ఏమాత్రం తగ్గట్లేదు అంటే బాడీతో సంబంధం ఉందా? లేనట్టే కదా. కాబట్టి మనం బాడీ కాదని ఇక్కడే అర్థమైందిగా. రెండవది, మనం చిన్నప్పటి ఫోటోలు తీసుకున్నాం, ఇందులో ఉన్నది నేనే అంటున్నాం. ఆ బాడీ వేరు, ఈ బాడీ వేరు, మార్పులు చెందిందిగా బాడీకి. తర్వాత యవ్వనం వచ్చింది, కౌమారము, యవ్వనంలో మీసాలు, గడ్డాలు, వెంట్రుకలు కాస్త నల్లగా ఉండటం, ఒత్తుగా ఉండటం, ఇవన్నీ మార్పులు. అది నేనే అనుకుంటాం. వృద్ధాప్యం వచ్చినప్పుడు వెంట్రుకలు తెల్లబడటము, లేకపోతే రాలిపోవటము, శరీరం మీద వ్రింకిల్స్ రావటము, ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఇది నేనే అంటాం. ఈ ఫోటోలన్నీ నావే అంటాం. శరీరం మారింది, శరీరంలో ఇన్ని మార్పులు వచ్చినాయి, కానీ నేననే ఫీలింగ్లో మాత్రం మార్పు రాలేదు. కరెక్ట్. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే, బాడీ మారింది కానీ నేననే ఫీలింగ్ మారట్లా. సో బాడీ మనం కాదుగా. అంతే కదా. రెండవది, సో ఇప్పుడు బాడీ పని అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏమనిపిస్తుంది? మనస్సు నేను అనిపిస్తుంది. సరే, శరీరం మనం కాదు, మనస్సు అయితే నేనే కదా, నేననే ఫీలింగ్ మనస్సుతోనే వచ్చేది. సో మనస్సుతో ఐడెంటిఫై అవుతున్నాం అనుకుంటాం. కానీ ఆలోచనలు కూడా మారుతూనే ఉన్నాయిగా. ఒకరోజు విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఒకరోజు మనకు అనుకూలంగా ప్రపంచం ఉన్నప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటాం. మనసు మారుతూనే ఉందిగా, అది మనం తెలుసుకుంటున్నాం కదా. నేననే ఫీలింగు మనసులో వచ్చే మార్పులు అన్నిటినీ తెలుసుకుంటుంది.
కోపం వచ్చింది నాకే, సంతోషం వచ్చింది నాకే, అంటే కోపం మారింది, సంతోషం మారింది, దుఃఖం మారింది, ఇలా ఎమోషన్స్ అన్నీ మారుతున్నాయి. నేననే ఫీలింగ్ మాత్రం వెనకాల అట్లానే ఉంది. సో మనస్సు కూడా మనం కాదు. మరి ఈ నేనెవరు అంటే ఈ బాడీకి మనస్సుకి వెనకాల ఏదైతే ఉందో ఆ చైతన్యం, చిత్శక్తి అంటారు, అది మనం. అది తెలుసుకునే దానికి మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో యోగా. ఇప్పుడు మనం థియరిటికల్గా తెలుసుకున్నాం. తెలుసుకున్నంత మాత్రాన ఎమోషన్స్ తగ్గవు, ఐడెంటిఫికేషన్ పోదు. అది ఆ జ్ఞానాన్ని స్థిరం చేసి అనుభవ జ్ఞానంగా చేయగలిగేది ఏదైతే ఉందో అది యోగా, ఎక్సర్సైజ్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఇందాక అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంది, ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. బట్ అంటే ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా నేనెవరో తెలుస్తుందా? మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలియటము అనేది మనస్సుకు తెలిస్తే కనుక ఇంకా తెలియనట్టే. ఎందుకంటే మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్షయోహ అని చెప్పని అన్నారు. మనస్సు ఉన్నంత వరకు అది తెలియదు. మనస్సు ఉన్నంత వరకు ఒకవేళ తెలిసింది అనుకుంటే అది మనస్సుకు తెలిసింది కానీ మనకు కాదు. ఎందుకంటే మనసుకి ఏది తెలిసినా కూడా మనసు ఒక క్షణం ఒక రకంగా ఉంటుంది, ఇంకో క్షణం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి మనసుకు తెలియటం కాదు తెలియటం అంటే, మనసు లయించిపోవటం తెలియటం. మనసు లయించిపోయిన తర్వాత మనం ఉంటామా? ఆ మనం అనేది ఇప్పుడు మనస్సుతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం కాబట్టి మనం ఉండం కదా అని ఒక ఊహించుకుంటున్నాం మనం. ఆ స్థితి వచ్చినప్పుడు అర్థమవుతుంది మనం ఎవరు అనేది, అంతే కదా. సరే, ఇంకా యోగా గురించి ఇంకా క్లుప్తంగా చేసి చెప్పనా ప్లీజ్, ఎట్లా అనేది? సరే, ఇప్పుడు సహజంగా జనరల్గా మన దైనందిక జీవితంలో మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదండి, నిర్విరామంగా ఆలోచనలు వస్తుంటాయి. మనకి ఒక పని చేద్దామని మనల్ని ప్రేరేపించేది ఏమిటి? మూల కారణం ఆలోచనలు. ఆలోచనలు మనల్ని ఒక పని మీదకి ప్రేరేపిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పని చేస్తామో ప్రతి పనికి ఒక ఫలితం వస్తుంది కదా, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఈ ఫలితాలు మనస్సు మీద ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి, అంటే ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ప్రభావాన్ని చూపించినప్పుడు మళ్ళీ ఈ ప్రభావం ఏం చేస్తుందంటే మంచి ఫలితం వస్తేనేమో మళ్ళీ అదే రకమైన ఆలోచనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. చెడు ఫలితాలు వచ్చినప్పుడేమో అటువంటి ఆలోచనలకి ఎదుర్కొంటాయి, వ్యతిరేక భావాల్ని కలిగిస్తాయి. అంటే ఈ ఆలోచనల నుంచి పని నుంచి ఆ ప్రభావం మళ్ళీ ఆలోచనల మీద, అంటే ఇట్లా మనసు మీద ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనసు మీద ఏర్పడే ముద్రలు, వీటి వల్ల ఏమైతే ఉంటుంది, మళ్ళీ అవే పనులు చేయటం, అవే మనకి ఇష్టమైన పనులే చేయాలనుకోవటం, రకరకాలుగా అట్లా ముందు పోను ఏమవుతుంది అంటే మనసు ఏ రకంగా ఆలోచించాలనేది మొత్తం కూడాను ఈ ఫలితాలు, వీటినే సంస్కారాలు, వాసనలు అంటారు. ఈ వాసనలే మనస్సు ఏ రకంగా ఆలోచించాలి, డెసిషన్ మేకింగ్, ఇదంతా కూడాను ఆ వాసనలు శాసిస్తాయి మన మనస్సుని. పూర్వజన్మలో కూడా ఇప్పుడు మనం ఇవాళ ఒక ఉదాహరణకు మనం ఒక ఐస్ క్రీమ్ తిన్నాం, మనకి నచ్చింది టేస్ట్, మళ్ళీ తినాలనిపిస్తుంటుంది 2 రోజులు పోగానే. ఎందుకు తినాలనిపిస్తుంది? ఆ రికార్డ్ అవటాన్ని ఏమంటారంటే వాసన అంటారు, సంస్కారం. మళ్ళీ తిన్నాం అనుకోండి, ఆ వాసనకి బలం ఏర్పడుతుంది. బలం ఏర్పడిన వాసనని సంస్కారాలు అన్నారు. ఏర్పడిన వాసనలకు ఏదైతే ఉన్నాయో సంస్కారాలు అని చెప్పి అనుకున్నాం కదా, ఆ సంస్కారాలు ఏదైతే ఉన్నాయో అవి శాసిస్తాయి ఇక మనస్సుని. ఇక నిరంతరం మనస్సు వేగం పుంజుకొని ఇక అది ఆలోచించుకుంటూ ఉంటుంది. వీడికి ఏముంటే పొద్దున్నే లేవాలని అందరికీ ఉంటుందా లేదా? పొద్దున్నే లేస్తే ఆరోగ్యానికి మంచిది, 3:30కో 4ంటికో బ్రాహ్మీ ముహూర్తంలో గురువులు చెప్పారనో లేకపోతే ఆరోగ్య దృష్ట్యా లేవాలని ఉంటుంది. కానీ ఆ టైంకి దేనికి కారణం ఏంటి? వాసన, సంస్కారాలు. మనసు డామినేట్ చేస్తుంది. మనస్సు చేతిలోకి వెళ్ళిపోయాడా లేదా? ఈ మనస్సుకి దీన్నే ఒక మూమెంటం ఉంది, మూమెంటం అంటారు దాన్ని, ఆలోచనలు. ఈ మూమెంటంని అర్థం చేసుకోవటం, ఆ వేగాన్ని కంట్రోల్ చేయటం, చివరికి ఆ మూమెంటంని ఆపగల, ఇది యోగాభ్యాసం. చాలా ఇప్పుడు పర్వాలేదు, బ్రహ్మాండంగా అర్థమైంది, బ్రహ్మాండంగా. సో నైస్ గురుగారు. సో ఇప్పుడు మరి దీంతో పాటు దశ మహావిద్యలు అంటారు, వాటిలో నేను
తెలుసుకున్నాను. గురువుల దయ వల్ల. ఎస్. అంటే ఏంటి దశ మహావిద్యలు? ఇదేమో యోగ ప్రక్రియ. అవును. మనం ఒక ప్రాణాయామం చేసుకోవటం అంటే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్. ఓకే. క్రియలు చేసుకోవటం, ప్రాణాయామాలు పాటించటము, ఆసనాలు ఇవి చేసుకోవడం ఈ ప్రక్రియ యోగ ప్రక్రియ. యోగ ప్రక్రియ. తంత్ర మార్గం అని ఇంకొకటి ఉంది. అవును. ఈ తంత్ర మార్గం ఏమిటి అని అంటే మనం అనుభవం పొందేది శరీరంతో, అనుభూతి పొందేది మనస్సే. దానికి పరికరం శరీరం మాత్రం. శరీరం కేవలం ఒక పరికరం మాత్రమే, కానీ అనుభవం పొందేది మాత్రం మనస్సు. డైరెక్ట్గా మనస్సు ద్వారా మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి చాలా సులువు. శరీరాన్ని ముందు కంట్రోల్లో తెచ్చుకోవడం చిన్న చిన్నగా, దానికి శరీరానికి కూడా కొన్ని ప్రవృత్తులు ఉంటాయి, దానికి కొంత కోరికలు ఉంటాయి. వాటిని ఆన్ ద స్పాట్ ఆపటము అందరికీ అనువయ్యే పనులు కావు. కాబట్టి ఈ తంత్ర మార్గంలో ఏమిటి అని అంటే ఈ దశమహావిద్యల ద్వారా మంత్రమును యంత్రమును చేసి ఇదే లక్ష్యాన్ని యోగం ద్వారా ఏదైతే పొందుతున్నారో ఈ తంత్ర మార్గం ద్వారా పొందేది ఏదైతే ఉందో అది ఈ తంత్ర మార్గం ద్వారా ఈ దశమహావిద్యల ద్వారా పొందుతారనమాట. ఈ దక్షయజ్ఞం గురించి అందరూ వినే ఉంటారు. ఈ శివుడు పార్వతీదేవిని వద్దు అంటాడు, శివుని పిలవద్దంటాడు, దక్షుడు పిలవద్దంటాడు. ఈ శివుడేమో పార్వతీదేవిని నువ్వేం వెళ్ళక్కర్లేదు ఉండు ఇక్కడ అని చెప్పినంటే పార్వతీదేవి ఉంటుంది, పర్వాలేదు మా పుట్టింట్లో కార్యక్రమం కాబట్టి పిలుపు లేకపోయినా వెళ్ళవచ్చు అంటే వద్దు అంటే అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంటే నేను చాలా ఇట్లా సాత్వికమే కాదు నాకు అనేక రకాల శక్తి విభూతులు ఉన్నాయని చెప్పని శివుడి చుట్టూ దశ దిక్కుల్లో శివుడి చుట్టూ 10 రకాల రూపాలతో ఏర్పడిన రూపాలే ఈ దశమహావిద్యలు. ఈ తంత్ర మార్గానికి ఇంకొక రకమైన నిర్వచనం ఏ రకంగా ఇవ్వచ్చు అని అంటే జనరల్గా శివుడు అంటే నిరాకారమైన చైతన్యం, దాన్ని అందుకోవటం మనసుకి అయ్యే పని కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శరీరం ద్వారా మనస్సుకి అనుభూతులు ఇచ్చుకుంటూ చిన్న చిన్నగా తీసుకెళ్ళాలి దాన్ని తంత్ర మార్గంలో. అంటే ఇది ఎలాంటిదంటే డైరెక్ట్గా దీపాన్ని పట్టుకోవటం కాకుండా, దీపం ఎక్కడైనా మనకి ఎక్కడ పెట్టారో కనబడలేదనుకోండి, వెలుగు ద్వారా దీపాన్ని కనుక్కోవడం జరుగుతుంది కదా. ఆ వెలుగు ద్వారా దీపాన్ని కనుక్కోవటం ఏంటంటే శక్తి ఆరాధన ద్వారా శివుణ్ణి చేరుకోవటం లాంటిది. అది ఈ తంత్ర మార్గం. తనోతి విపులానర్థాన్ తత్వమంత్ర సమన్వితాన్, ఇది దానికి ఇంకొక రకమైన నిర్వచనం. తత్వము అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానము మంత్ర సహాయంతో యంత్ర సహాయంతో ఈ మిళితం చేసి, తంత్ర అంటే టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ అన్నిటి ద్వారా మళ్ళీ అదే లక్ష్యాన్ని చేరుకోవటం ఏదైతే ఉందో అది ఈ తంత్ర మార్గం. ఇందులో రకరకాలు దక్షిణాచారం అని, వామాచారం అని, కౌలాచారం అని ఈ రకరకాల మార్గాలు. గురుగారు అంటే నేను విన్నాను మద్యము, మాంసము, మగువ ఇట్లాంటివన్నీ వాడి ఈ దశమహావిద్య ఈ మాంసము, మద్యము, మగువల్ని ఇలా సమిధల్లాగా వాడుతూ ఈ యజ్ఞయాగాదులు లేదంటే పూజలు, క్రతువులు ఇవన్నీ చేస్తుంటారని నేను విన్నాను. మరి ఇట్లా అంటే మన దేశం సదాచార సంపన్న దేశం మనదంతా, ఇట్లాంటి చోట వీటికి తావెక్కడిది అసలు? ఇవి ఎందుకు ఎట్లా మొదలయ్యాయి ఇవి? ఇంకొకటి ప్రజల్లోకి వచ్చి ఆదరణ కూడా పొందుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఇవి అనేక శతాబ్దాలుగా ఉన్నాయి ప్రాచుర్యంలో. బెంగాల్, అస్సాం, కేరళ ఇత్యాది రాష్ట్రాలలో ఇట్లాంటి దేశాలలో ఈ వామాచార కౌలాచార పద్ధతులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ కౌలాచార వామాచారాలు కూడా భారతీయ ఆచారాల్లో పేరు పొందినవే. శంకరాచార్యులు వీటిని ఒకానొక కారణం ద్వారా ఖండించడం జరిగింది. వీటిని ఉపయోగం ఏమిటంటే నేటి కాలంలో వీటికి ఒక బ్లాక్ మార్క్ ఏర్పడింది, కానీ వీటి ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పని పూర్వీకులు నిరూపించారు. అంటే ఈ పంచమకారాలు అన్నారు మీరు, వీటికి తాత్విక అర్థాలు ఉన్నాయి యాక్చువల్లీ. ఉదాహరణకి మద్యం ఉంది. మద్యము అంటే ఈ చక్ర సాధన అని చెప్పని చేస్తారు ఈ కౌలాచారం వామాచారాల్లో. చక్ర సాధన అంటే ఒక గ్రూప్గా కూర్చుంటారు ఇండివిజువల్స్, ఈ సాధకులు భైరవి అని చెప్పని అంటారు వాళ్ళని. గ్రూప్గా కూర్చొని ఈ పంచమకార సాధన చేసే ప్రక్రియ పేరు ఏదైందో చక్ర సాధన. ఇందులో ఫిజికల్గా ఇవి వాడటాన్నేమో
ఒక రకం ఇప్పుడు మీరు చెప్పినవి. ఓకే. కానీ ఫిజికల్గా వాడటంలో కూడాను వాళ్ళు డైరెక్ట్గా పంచమకారాలు వాడితే అందరూ కూడా ఆ లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే మద్యం తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్థితిని పొందాలి. నిజం. అందరూ పొందట్లేదు కదా. కాబట్టి వాడు అసలు ఎవరు పొందరు కదా అసలు మద్యం స్వీకరించడం ద్వారా. పొందిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ మద్యం స్వీకరించడం ద్వారా. మద్యం స్వీకరించడం ద్వారా పొందితే గనక ఎవరు మద్యం స్వీకరించినా పొందవలసిందే. అది కాదు ఇక్కడ పాయింట్. రైట్. మద్యాన్ని ఏ రకంగా స్వీకరిస్తే అది పొందుతారనేది ఈ తంత్రం చెప్తుంది. ఓకే ఓకే. అది అందరికీ ఆమోదయోగ్యం కాదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిన అవసరమూ లేదు. ఓకే. అది ఎవరికి అర్హత ఉందో వారికి అది. ఓకే. ఉదాహరణకి బమా కేఫా అని ఉన్నాడు పూర్వం, ఇప్పుడు కాదు, బెంగాల్లో. ఆయన తారా ఉపాసకుడు. ఓకే. ఆయన ఈ పంచమకారాలు అంటే పంచమకారాలు మద్యం ఎక్కువగా వీటి ద్వారా పొందిన వ్యక్తే, ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తే. అయితే ఇక్కడ ఏమిటంటే వాళ్ళు ఈ చక్ర సాధనలో మద్యం ఉపయోగించినప్పటికీ దానికి శాప విమోచనము, అమృతీకరణము ఇటువంటి శోధన ప్రక్రియలు చేసి మాత్రమే వాడతారు. ఓకే. అందరూ వాడినట్టు వాడరు. అంటే అందరూ చేసే విధానంతో దాన్ని పోల్చకూడదు. ఓకే. పోలుస్తున్నాము అంటే దాని గురించి మనకి క్షుణ్ణంగా తెలియదని అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా జస్ట్ ఇన్ఫర్మేటివ్. ఓకే. అది ఆయా సంప్రదాయాల్లో ఎవరైతే గురువు ఉన్నారో వారి ద్వారా, గురూపదేశం ద్వారా పొందిన వారు మాత్రమే అందులోకి ప్రవేశం చేసి దాన్ని ఆచరించాలి తప్ప ఈ నాలెడ్జ్ కూడాను కేవలం ఇన్ఫర్మేటివ్ మాత్రమే. ఓకే. సో మద్యం ఉదాహరణకి తీసుకుంటే కనుక ఈ మద్యము తాత్విక అర్థంలో ఏం చెప్పారంటే తంత్రశాస్త్రాల్లోనే సహస్రార చక్రం నుంచి జాలువారే అమృతధారని పానం చేయటం ఏదైతే ఉందో సమాధి స్థితిలో దాన్ని మద్యపానం అన్నారు. అర్థం కాదు కూడా. ఓకే. అది యోగ పరిభాషలో యోగంతో కాస్త పరిచయం ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మికతలో కాస్త పరిచయం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. కాబట్టి అందరూ ఆలోచించే మద్యము వేరు, తాంత్రిక పూజలలో ఉపయోగించే మద్యము దాని యొక్క లక్ష్యము అది వేరు. ఆ లక్ష్యం చెప్పాను ఇప్పుడు నేను. రైట్. ఆ సహస్రార చక్రంలో జాలువారి అమృతధార పానం ఏదైతే ఉందో అది మద్యం. ఓకే. తాత్వికంగా మాంసము, మాంసభక్షణం చక్ర సాధనలో ఫిజికల్గా చేస్తారు, మనం చేయకూడదు. అది మనం అందరం దక్షిణాచారం ఎవరైతే మనలాంటి వాళ్ళని ఎవరైతే ఫాలో చేస్తామో మనకు అవసరం లేదు. వామాచార పద్ధతుల్ని ఇదే నన్ను తరింపజేస్తుందని ఎవరైతే స్వీకరించారో గురుముఖత వారికి అది తప్పు కాదు. ఓకే. ఓకే. ఇక మాంసభక్షణం తాత్విక అర్థం గురించి చెప్పుకుంటే గనక పరుషంగా మాట్లాడకుండా మాటలను బాగా కంట్రోల్లో పెట్టుకోవటం, వాక్ సంయమనం ఏదైతే ఉందో దాన్ని మాంసభక్షణం అన్నారు. ఇంకొకటి కూడా ఉంది, కేచరి సాధన. యోగంలో కేచరి సాధన అని ఉంది. నాలికని రోజు కూడాను ఆవు పొదుగును గనక ఇట్లా లాగినట్టు నాలికని రోజు కూడా దోహనం అని చెప్పని ఇట్లా లాగుతూ ఉంటారు. నాలిక కింద ఫ్రెనలం అని చెప్పిన ఒక లింక్ ఉంటుంది. దాన్ని వేప పుల్లతోటి ఒక వెంట్రుక మందం కట్ చేస్తారు. కట్ చేసి ఒక పౌడర్ పెడతారు, సాల్ట్ ఇత్యాదులు పెడతారు. దాని తర్వాత చిన్న చిన్నగా ప్రతిరోజు నిత్యం ఒక వెంట్రుక మందం కట్ చేస్తూ రోజు దాన్ని సాగదీయటం చేస్తూ ఉంటారు. అప్పుడు నాలిక సన్నబడుతూ ఉంటుంది. తరువాత సైడ్స్ కూడా కట్ చేస్తారు. నాలికకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా కట్ చేస్తారు. ఇంకా బాగా లాగుతుంటారు. ఎందుకయ్యా ఇదంటే ఈ నాలికని కొండ నాలిక పైన ఉన్న రంధ్రంలోకి చొప్పిస్తారు. ఓకే. చొప్పించినప్పుడు ఈ భ్రూమధ్య స్థానంలో వెనక ఉన్న మెడుల్లా ఆబ్లాంగేటా ఈ బ్రెయిన్లో ఉన్న ఆ భాగాన్ని అది టచ్ చేసి ఆ నాసికా రంధ్రాల్లో నుంచి వాయువు అందకుండా అది ఆపుతుంది. అది ఆపినప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఈ ప్రక్రియ పేరు కూడా మాంసభక్షణం అని చెప్పారు ఆ తాత్విక పరిభాషలో. ఇది మాంసభక్షణం. సరే, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ పంచమాకారాల్లో మత్స్యం. మత్స్యం అనేది ఉంది. ఈ మత్స్యం ఏదైతే ఉందో తాత్విక అర్థంలో మామూలుగా మత్స్యం అంటే తెలిసిందే కదా, ఈ జలపుష్పాలు అంటారు, వాటిని సేవించడం జరుగుతూ ఉంటుంది చక్ర సాధనలో. తాత్విక అర్థం ఏమిటి అని అంటే ఇడా పింగళ నాడులు అని చెప్పుకున్నాం ఇందాక. రెండు నాసికా రంధ్రాల్లో కూడాను శ్వాస అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా.
శ్వాస తిరగటం అటు ఇటు ఎట్లా ఒక చేపలాగా తిరుగుతుంది అన్నారు. ఓకే. దీన్ని మత్స్యం అన్నారు తాత్విక పరిభాషలో. ఓకే. ప్రాణాయామం చేసినప్పుడు కూడాను అవును. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పుతాం. శ్వాసను తిప్పుతూ ఉంటారు. అవును. దీన్ని మత్స్యం అన్నారు పంచమకారాల్లో. ఆహాహా. తర్వాత మైథునం. మైథునం అంటే ఫిజికల్గా ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. అవును. అది చక్ర సాధనలో అది వేరు. అవును. అక్కడ కూడా సామాన్య మైథునము తాంత్రిక సాధనాపరంగా వచ్చే మైథునం వేరు. ఓకే. అక్కడ వజ్రోలి అనే యోగ ప్రక్రియ ద్వారా చేస్తారు. ఓకే. ఇది పూర్వము కొంచెం నిష్ణాతులైన తాంత్రికులు చేసేవాళ్ళు. నేటి సమాజంలో ఇవి నిష్ణాతులు లుప్తం అవడం చేత నేటి సమాజంలో ఇవి కేవలం కొంచెం మామూలు స్థాయిలో జరుగుతుండవచ్చు. ఓకే. ఓకే. అక్కడ ఏమిటి ఆ స్థాయిలో ఏమిటండి అని అంటే మనకి శరీరంలో సీమెన్ స్పెర్మటోజోవా 2 లిక్విడ్స్ రిలీజ్ అవుతాయి. సీమెన్ ఈజ్ ద క్యారియర్ ఆఫ్ ద స్పర్మ్. సీమెన్ ఈజ్ నాట్ స్పర్మ్. ఓకే. ఈ సీమెన్లో వజ్రోలి ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే స్పర్మ్ కౌంట్ని తగ్గించుకుంటారు. స్పర్మ్ని వెనక్కి లాగేస్తారు. సీమెన్ మాత్రమే ఉంటుంది. ఇది వజ్రోలి. ఆ ప్రక్రియలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ స్థాయికి చేరుకున్నప్పుడు చేసే మైథున ప్రక్రియ చేస్తారు. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. ఇప్పటికే ఎక్కువ చెప్పాను. ఇది ఫిజికల్. ఇది పక్కన పెడదాం. తాత్విక పరంగా మైథున ప్రక్రియ ఏమిటి అని అంటే కుండలిని శక్తి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి పంపించడం ఏదైతే ఉందో అది మైథునం అన్నారు తాత్విక పరంగా. నెక్స్ట్ ముద్ర అని ఒకటి మిగిలింది. ఈ ముద్ర ఏంటంటే అందులో పార్చ్డ్ గ్రెయిన్స్ కొన్ని ద్రవ్యాలను తింటారనమాట. ఓకే. ధాన్యాలను. అది ఫిజికల్గా. ఓకే. చక్ర సాధనలు. తాత్వికపరమైన అర్థం ఏమిటంటే ముద్ర, ఈ ప్రాణాయామము వీటిలో ఉపయోగించి కొంచెం ముద్రల ద్వారా ధ్యానం చేస్తారు ఏదైతే ఉందో అది ముద్ర. ఇది పంచమకార సాధన. దీని ఏమిటంటే సామాన్యులకి ఇది నెగిటివ్ షేడ్లో కనబడినప్పటికీ మన స్థాయి అది కాదు కాబట్టి దాని గురించి శాస్త్ర సమ్మతమే అంటారు. వాళ్ళకి మాత్రమే, మనకి కాదు. ఓకే. మరి శంకరాచార్యులు ఎందుకు దీన్ని వద్దన్నారు అని అంటే ఇప్పుడు ఆ స్థాయిలో చేసే అంతటి శక్తి నేటి సమాజంలో ఎంతమందికి కుదురుతుంది అనే ఉద్దేశంగా, పైగా నువ్వు సాధించే ఆత్మజ్ఞానానికి వీటి సహాయం అవసరం లేకుండా కూడా నువ్వు సాధించవచ్చు కదా, సాత్విక మార్గాలతో సాధించవచ్చు కదా అన్న ఉద్దేశంతో వారు ఖండించి ఉండవచ్చు. ఓకే. 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 ఆ రకంగా అనమాట. రైట్. ఇప్పుడు షాకిని డాకిని అంటారు కదా గురుగారు, ఏంటవి? షాకిని డాకిని అంటే అందరూ అదేదో భూత ప్రేతాలని చెప్పి అనుకుంటారా? అది కాదు. అది మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ప్రతి ఒక్క చక్రంలో ఉండే శక్తులు అన్నమాట ఇవి. ఓకే. మూలాధారం నుంచి సహస్రారంలో లైన్గా మనం వస్తే కనుక డాకిని, తర్వాత రాకిని, తర్వాత లాకిని, తర్వాత అనాహతంలో కాకిని, విశుద్ధి చక్రంలో శాకిని, ఆజ్ఞా చక్రంలో హాకిని. ఇవన్నీ కూడా ఆయా చక్రాలలో ఉండే శక్తులు. వీటి ద్వారా వాటి అనుగ్రహం ద్వారా కుండలిని శక్తి ఒక్కొక్క చక్రం దాటుతూ పైకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇవే కాకుండా భేదిని, ఛేదిని అని కూడా ఉన్నాయి. ఓకే. షాకిని డాకిని బాగా ఫేమస్ అయ్యాయి కదా, అవి వాడారు కాబట్టి ఫేమస్ అయినాయి. ఆ పేర్లు బాగా వాడారు కాబట్టి ఫేమస్ అయినాయి. ప్రత్యేకమైన తెలివితేటలు అలా ఏం లేవు వాటికి. అట్లా లేదు. ఇవన్నీ కూడా చక్రాల్లో ఉండే ఆ శక్తులు. వాటిని పూజించడం, వాటి స్తోత్రాలు చేయడం, వాటి మంత్ర జపాలు చేయడం ద్వారా కుండలిని శక్తి అనేది ఊర్ధ్వగామి అవుతుంది. ఓకే. 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 కాబట్టి ఇవి మంచివే, చెడ్డవి కాదు. చెడ్డవి కాదు. సో షాకిని డాకిని అంటే భయపడాల్సిన అవసరం లేదు. భయం ఉంది అంటే డ్యూ టు సమ్ ప్రెజుడీసెస్ అంతే. వాళ్ళు ఎవరో ఏదో మనకి తెలియక మూలంగా ఎవరైతే చెప్తే అది నమ్మే పరిస్థితుల్లో అది భయభ్రాంతులకు లోనవుతుంది. కానీ ఇవేంటంటే చక్రాల్లో ఉండే ఒక శక్తులు ఇవి. ఓకే. 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 గురుగారు స్వప్న శాస్త్రం అని కూడా ఉంటుందంటారు కదా, అంటే కళలు వాటి ఫలితాలు, అంటే కళలు నిజమవుతాయి, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి, కళలు ఇంకో దానికి సంకేతం, ఇట్లా చెప్తుంటారు కదా. నిజంగా స్వప్నాలు నిజమవుతాయా? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయా? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి దాదాపుగా. అంటే ఈ కళల గురించి
యోగిని తంత్రం అని చెప్పిన ఒక తంత్రశాస్త్రం ఉంది. అందులో చెప్పారు కళలు 3 రకాలు: యథార్థములు, అయథార్థములు, అపావకములు అని. ఓకే. యథార్థములు అంటే ఆరోగ్యవంతులకు వచ్చే కళలు యథార్థాలు అనుకోవాలి. అనారోగ్యవంతులు అంటే వాతపిత్త కఫదోషాలు ఉన్న వాళ్ళకి వచ్చే కళలేమో అయథార్థములు. వాటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అచ్చా. ఆరోగ్యవంతుల యథార్థమైన కళలు రాత్రి యొక్క మొదటి జాములో వచ్చే కళలు 1 సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంటుంది. రాత్రి మొదటి జాములో. రెండవ జాములో వచ్చేవేమో 6 నెలల సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. మూడవ జాములో వచ్చేది 3 నెలలు. రాత్రి యొక్క అంతము పగలు మొదలవుతుంది అన్న ఆ లాస్ట్ టైంలో వచ్చేవి అంటే త్వరగా వెంటనే నెరవేరే అవకాశం ఉంటుంది. అవకాశం మాత్రమే, ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పడానికి ఎవరు చెప్పలేము. అది ఇక శాస్త్రంలో ఉన్న విషయం చర్చించుకున్నాం. ఇంకా తర్వాత వీటిని ఉదాహరణలు ఉన్నాయి. ఈ రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతం ఉంది. త్రిజట అనే రాక్షస స్త్రీకి రావణుడి యొక్క పతనానికి ముందు వచ్చిందని చెప్పని, తర్వాత భరతుడికి కూడా వస్తుంది. ఈ దశరథ మహారాజు ఒంటి నిండా నూనె పూసుకొని గాడిదల ద్వారా లాగుకొని పోయాడు దక్షిణం వైపు అని. దశరథుడు చనిపోయే ముందు ఈ రకంగా ఆయన కల వచ్చిందని చెప్పని ఆయన భరతుడు వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండగా ఈ కల వచ్చిందని చెప్పని రామాయణంలో ఉన్నది. ఇట్లా కొంతమందికి ఆ కళలు వస్తుంటాయి, కొంతమందికి నెరవేరుతాయి. అయితే మరి మాకు ఇటువంటి కళలు వచ్చాయి, అటువంటి కళలు వచ్చాయి, పాములు కనబడ్డాయి, పులులు మీద పడ్డాయి అని దుస్వప్నాలు ఏవైతే ఉన్నాయో వీటికి పెద్దగా భయపడాల్సిన పని లేకుండా లేవగానే గోవులని, గురువులని, గజేంద్ర మోక్షం, భాగవతంలో గజేంద్ర మోక్షం ఉంది, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వీటిని స్మరించుకుంటే కనుక ఆ దుస్వప్న దోషాలను మొత్తం కూడా పోతాయి అన్నమాట. ఓకే. ఇది కళల గురించి. ఓహో, రైట్, బాగా చెప్పారు గురుగారు. అండ్ అలాగే మృత్యువుకు సంబంధించిన భయాలు జనంలో చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నేను చనిపోతానేమో, నాకు చావు, ఇంకొందరు భయపెడుతుంటారు, నువ్వు రేపే చచ్చిపోతావు, ఎల్లుండే చచ్చిపోతావు, అంటే ఇట్లాంటి కొన్ని ఉంటాయి భయాలు. ఈ అపమృత్యు అనే దోషాలని పోగొట్టుకోవడం సాధ్యమేనా? అంటే దానికి ఏమైనా యజ్ఞాలు, యాగాలు లాంటివి చేస్తుంటారా? అపమృత్యు దోషం అనేది సరే, వాడి ద్వారా వాడు తెచ్చుకున్న ప్రారంధం ద్వారా ఉంటే ఉండవచ్చు. ఓకే. కానీ అంతగా భయపడాల్సిన పని అయితే లేదు. ఓకే. యజ్ఞయాగాదులు అంటే మృత్యుంజయ హోమం ఉన్నది. అవును. అంటే ఇప్పుడు సనాతన ధర్మంలో షణ్మతాలు ఉన్నాయి. ఉదాహరణకి విష్ణువు అనుకున్నాం. ప్రహ్లాదుడిని చంపుదామని హిరణ్యకశిపుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు, కానీ ప్రతిసారి విష్ణువు కాపాడాడు కదా. విష్ణు ఆరాధన ఎవడి స్థాయిలో వాడు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి హోమం చేసుకోవచ్చు. కష్టపడే నైజం ఉంది, విష్ణు సహస్రనామం చదువుకుంటే ఆయుష్ పెరుగుతుంది, ఏకాదశి ఉపవాసాలు ఆయుష్ పెరుగుతుంది. ఇదొకటి. నేను శివుడిని పూజిద్దాం అనుకున్నాడు, మార్కండేయుడిని శివుడు కాపాడాడుగా అపమృత్యు దోషం నుంచి, 9 కల్పాల ఆయువు ఇచ్చాడుగా. కాబట్టి శివారాధన. అయ్యా నేను రోజు అభిషేకం చేయించుకోలేను, శివస్తోత్రాలు చదువుకోవచ్చు, అభిషేకాలు చేయించుకోవచ్చు. ఎవరి స్థాయిని కెపాసిటీ, డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ దట్ ఇండివిజువల్ చేసుకోవచ్చు. అయితే శివారాధన అంటే కాశీలో అమరేశ్వర లింగం అని ఒకటి ఉంది. అమరేశ్వర లింగానికి గనక పూజ చేయించుకుంటున్న మహాకాళేశ్వర లింగం ఉంది కాశీలో. అక్కడ జపం కానీ తపం కానీ దీపం పెట్టినా కూడా ఈ అపమృత్యు దోషాలు పోతాయని కాశీఖండం చెప్తుంది. ఇవి ఎవరైనా చేసుకోవచ్చు, వాళ్ళే భక్తిగా చేసుకోవచ్చు, లేదు అక్కడ ఉండే పండాతోటి కాస్త దక్షిణించి చేయించుకోవచ్చు, ఇక వారిష్టం. అమ్మవారిని పట్టుకున్న షణ్మతాల్లో ఏ దేవుడిని పట్టుకున్నా కూడాను అపమృత్యు దోషాల నుంచి సాధన ద్వారా తప్పించుకోవచ్చు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. సమర్థ రామదాస్ అని చెప్పిన పేరు వినే ఉంటాం. మహాగురువు, ఛత్రపతి శివాజీ గురువు కదా. ఆయన పేరు రామదాస్. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి ఒక ఆస్ట్రాలజరు, నీకు ఆయుష్ అయిపోయింది నాన్న, రేపే నీది చివరి రోజు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వ్యక్తి సమర్థ రామదాస్ దగ్గరికి వస్తాడు. విషయం ఏం చెప్పాడు సమర్థ రామదాస్కి విషయం ఏం చెప్పాడు. అయితే రామదాస్ ఏమంటాడంటే, ఆయన మహాసిద్ధపురుషుడు కదా, వారు అటువంటి పనులు చేస్తే తప్పేం లేదు, పాదసేవ చేయించుకుంటాడు ఇతనితోటి, ఈ వ్యక్తితోటి. ఆ రోజు ఎక్కడికి పంపించాడు, ఇతనికే పాదసేవ చేయించుకుంటాడు. మరుసటి రోజు కూడా బతికే ఉంటాడు ఈ వ్యక్తి.
ఆశ్చర్యకరంగా అతను పట్టించుకోడు, రామదాస్ అసలు వీళ్ళిద్దరి మధ్య ఈ చర్చే రాదు. ఆ ఆస్ట్రాలజర్ మరుసటి రోజు మామూలుగా వెళ్తూ వెళ్తూ ఏమిటి నువ్వు బతికే ఉన్నావు అని చెప్పని ఆలోచిస్తాడు. ఆలోచిస్తే ఏముందండి, ఏమో తెలియదండి, నేను నిన్న ఇక్కడే ఉన్నాను, ఇంకో ఈ వీరి దగ్గర వారి పాదసేవ చేసుకుంటూ ఉన్నాను అని అంటే, అప్పుడు ఆస్ట్రాలజర్ అంటాడనమాట, ఆయన సామాన్యుడు కాదు, మృత్యువు నుంచే నిన్ను తప్పించిన మహా గొప్ప వ్యక్తి, ఆయన సమర్థుడు అని చెప్పనంట. అప్పటి నుంచి వీరికి సమర్థ రామదాస్ అని పేరు వచ్చింది. సో గురువు అంటే మహా అటువంటి సిద్ధ పురుషుల గురువు సేవ వల్ల కూడా అపమృత్యు దోషాలు పోతాయని ఈ ఉదాహరణ మనకు తెలియపరుస్తుంది. అట్లా అపమృత్యు దోషాల నుంచి బయటపడవచ్చు. రైట్ గురుగారు, అంటే మేము అడిగేవన్నీ చాలా చిన్న చిన్నవే, మీ స్థాయి ప్రశ్నలు కాదు, కానీ సామాన్య జనంలో ఉండే చిన్న చిన్న వాటికి ఏమన్నా మీ ద్వారా పరిష్కారం దొరుకుతుందేమో అనే ప్రయత్నం గురుగారు. ఖచ్చితంగా. నరదృష్టి, నరఘోష అంటారు, నరదృష్టి అంటారు, ఇట్లాంటిది ఉంటుందా నిజంగా? దాని చుట్టూ చాలా చేస్తుంటారు, అది నిజంగా ఉంటుందా? మనకు వినాయక చవితి అప్పుడు వినాయక ఉద్భవం ఇదంతా కూడా కథ వింటాం కదా. అవును. వినాయకుడు ఉండ్రాళ్ళు తిన్నప్పుడు చంద్రుడు పరిహాసం చేస్తే వినాయకుడికి దిష్టి తగిలిందని చెప్పని మనం ఆ కథలో విన్నాం కదా. ఓకే. వినాయకుడికి కాబట్టి అబద్ధమైతే పురాణంలో ఎందుకు ఉంటుంది? కాబట్టి ఉంది. దాని ప్రభావం కొంతమంది మీద ఉండొచ్చు, కొంతమంది మీద ఉండకపోవచ్చు, కానీ అదైతే ఉన్నది. దాని నుంచి ఏంటంటే సాధనలు ఉన్నాయి, అనేక సాధనలు ఉన్నాయి, అందరికీ తెలిసినవే, ఎవరికి తెలిసినవి వాళ్ళు పాటించుకోవచ్చు. ఓకే, రైట్ రైట్ రైట్. అట్లాగే చాలామంది విజయం సాధించకుండా నైరాశ్యంలో మునిగిపోయి నా తలరాత ఇంతే, ఇక నేనేం చేయలేను అంటారు. ఈ తలరాత అనేది ఎట్లా వచ్చింది, ఏంటి తలరాత? నిజంగా అంతేనా? మనుషులు తలరాత ప్రకారమే బతికేయాలా? ఒకటి, తలరాత ఇంతేనా అని డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పచ్చు. విద్యారణ్య స్వామి వారు శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతి, ఆయన దుర్వాసన ప్రతీకార దశకం అని రాస్తారు. అందులో భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడటం, బాధపడటం అనేది ఎక్కువగా చేయకు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక ప్రారంధం అనేది ఉంది, అది చూసుకుంటుంది, నువ్వు పెద్దగా విచారించవలసిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు. ఆయన గురువు కాబట్టి ముందు గురువు అంటే ధైర్యం, అంతే, అది చెప్పారు. సరే, ఇక తలరాతకే ఫిక్స్ అయిపోయి ఉండాలా, మన చేతిలో ఏం లేదంటే మన చేతిలో ఉన్నదేమో ప్రయత్నం, దాన్ని కౌంటర్ చేసేదేమో తలరాత. తలరాత గొప్పదా, ప్రయత్నం గొప్పదా అంటే ఇదే ప్రశ్నని 2 శాస్త్రాల్లో ఉన్నాయి. యోగ వాసిష్టంలో ఇదే ప్రశ్నని రాముడు వశిష్ఠుడిని అడుగుతాడు, త్రిపుర రహస్యంలో పరశురాముడు దత్తాత్రేయుడిని అడుగుతాడు ఇదే ప్రశ్నని. ఓకే, సందర్భాలు వేరు, శాస్త్రాలు వేరు, గురువులు వేరు, శిష్యులు వేరు, ప్రశ్న ఒకటే. ఆశ్చర్యకరంగా సమాధానం కూడా ఒకటే వచ్చింది. ఏమిటి అని అంటే, తలరాత ప్రయత్నము 2 పొట్టేళ్ల లాంటివి, దేనికి ఎక్కువ బలం ఉంటే అది గెలుస్తుందని చెప్పని అన్నారు. ఫేట్ వర్సెస్ ఫ్రీ విల్. అంటే మన ఎంత చేసినా విజయం రావట్లేదు అంటే ఆ తలరాతని జయించే విధంగా ఇంకా ప్రయత్నానికి బలం పెంచుకోవటమే, ఇంకా ఆ స్థాయి పెంచుకోవడమే. మార్కండేయుడు కూడా చేసింది కూడా అదే కదా. యముడు వచ్చి నించున్నాడు, శివస్తోత్రం చేశాడు, ప్రయత్నానికి బలం ఎక్కువైంది, ఆ తలరాత తగ్గిపోయింది, ఆయుష్ పెరిగింది, అట్లా. ఓకే ఓకే ఓకే. అది గురుగారు, అంటే నాస్తికత్వం ఒకవైపు, సైన్స్ ఒకవైపు, ఈ 2 కూడా భక్తి మార్గాన్ని కకావికలం చేస్తున్నాయి నిజం చెప్పాలంటే. అంటే అసలు భక్తి మార్గంలో వెళ్ళాలా వద్దా, అంటే పచ్చిగా చెప్పాలంటే బొట్టు పెట్టుకోవాలా వద్దా, అసలు గుడికి వెళ్ళాలా వద్దా, ఇట్లా దేవుని మార్గంలో వెళ్తే నామోషిగా ఉంటుందేమో అనుకునే స్థాయి దాకా తీసుకొచ్చేసారు. మనం దాన్ని సింపుల్గా కొట్టేయడానికి లేని పరిస్థితి వచ్చేసింది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? నాస్తికత, సైన్స్, దేవుడు, భక్తి. ఎస్, నాస్తికులు, సైన్స్ 2 కూడా మెటీరియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సబ్జెక్ట్స్. పదార్థవాదం ఒక రకంగా యథార్థవాదం అని వాళ్ళు అనుకుంటారు. అయితే ఆస్తికులు అంటే కూడా మనం డెఫినేషన్ ఇచ్చుకొని మొదలు పెట్టుకుందాం, ఎందుకంటే నేను ఏ సమాధానం చెప్పినా కూడాను ఆస్తికులను ఉద్దేశించి ప్రసంగించడమే తప్ప వారిని ఉద్దేశించి ఎప్పుడు ఏది ఉండదు. ఆస్తికత అంటే ఈ జన్మ మాత్రమే కాకుండా పరలోకం ఉన్నది, ఇంకా జన్మలు ఉన్నవి, జన్మ పరంపరలు ఉన్నాయి, సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో దాన్ని ఒప్పుకునేవాడు ఆస్తికుడు. ముందు అది క్లారిటీ. ఇక రెండవది, నాస్తికత్వం కూడాను ఈ చార్వాక, లోకాయత ఈ ఫిలాసఫీస్ నుంచి కొంచెం తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పని మనం అనుకోవచ్చు.
ఈ చార్వాక లేకపోతే ఈ నాస్తికత ఏంటంటే భౌతిక ప్రపంచమే సత్యము, ఉమ్, కనబడేది మాత్రమే సత్యము. సో ఇక్కడ ఎంతకాలం ఉంటామో అంతకాలం సుఖంగా ఉంటే సరిపోతుంది, ఇంతవరకు కన్ఫైన్ అయిపోయింది. ఉమ్, అయితే సుఖపడటమే జీవితానికి పరమావధి లక్ష్యం అయితే గనక ఒక మంచి Please. విశ్లేషణాత్మకమైన పాయింట్, సుఖపడటమే జీవితానికి పరమావధి పరమ లక్ష్యం అయితే గనక వృద్ధాప్యం ఎందుకుంది జీవితానికి? వృద్ధాప్యం సుఖానికి పనికిరాదు కదా. పనికిరాదుగా. సుఖపడేవాడు జీవితాంతం సుఖపడితే వృద్ధాప్యంలో ఎంత కష్టం అవుతుంది? మనస్సు ఊరుకుంటుందా? రెట్టింపు నరకం. రెట్టింపు నరకం. అవును. అట్లా సో ఇక్కడే అర్థమైంది కదా, జీవితంలో వృద్ధాప్యం ఉంది అంటే గనక సుఖం జీవితానికి పరమావధి కాదు. Yes. ఒకటి. రెండవది, సుఖమే జీవితానికి లక్ష్యం అయితే కనుక అసలు దుఃఖం ఉండడానికి, సుఖం కోసమే జీవితం వచ్చినట్టయితే దుఃఖం ఉండడానికి అవకాశం లేదు. మరి ప్రతిరోజు దుఃఖం ఉందిగా జీవితంలో. దుఃఖం లేని జీవితమే లేదు. ఉమ్. అవును. పోనీ సరే సుఖం పొందితే చాలు, ఇక జీవితంలో ఏది అవసరం లేదంటే కనుక మనిషి బాహ్య ప్రపంచంలో ఎన్ని సుఖాలు పొందినా కూడా వెలితి దుఃఖం అనేది పోతుందా? పోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఎట్లా చూసుకున్నా కూడాను ఇది కుదరట్లేదు. ఓకే. సరే, ఇక సైన్స్ గురించి చూద్దాం. భగవంతుడు లేడు, మెటీరియలిస్టిక్ అప్రోచ్ అని చెప్పని అనుకున్నాం కదా. అవును. సైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారే సబ్జెక్ట్. అవును. సైంటిస్టులు వెనకటి కాలంలో ఒక థీసిస్ చెప్తారు, తర్వాత కాలంలో ఇంకొకటి వచ్చి అది కాదండి ఇది అంటాడు, తర్వాత కాలంలో ఇంకోటి వచ్చి అది కాదండి ఇది అంటాడు. ముగ్గురికి ప్రైజులు ఇస్తారు అవును. ప్రభుత్వాలు, నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఉదాహరణకు మనమే చూసుకుంటే ఇదివరకు రేడియోలు ఉన్నాయి, ఇప్పుడు అంతరించిపోయినాయి. టీవీలు వచ్చినాయి, అంతరించిపోయి ఉన్నా కూడా సరే రకరకాల మార్పులు వచ్చినాయి. అవును. ఫోన్స్ వచ్చాయి, కీప్యాడ్ ఫోన్స్ నుంచి రకరకాల మార్పులకు లోనయ్యి వర్షన్స్లో అప్డేటెడ్ వర్షన్, ఎప్పటికప్పుడు కొత్త వర్షన్స్. అంటే సైన్స్ అప్డేట్ అవుతున్నట్ట లేనట్ట? భయంకరంగా అప్డేట్ అవుతుంది. ఇదేమో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే సబ్జెక్టు. భగవంతుడు ఎటర్నల్ కదా, అది ఎంటిటీ కాదు, రియాలిటీ. ఇదేమో ఎంటిటీస్ సబ్జెక్టెడ్ టు చేంజెస్, డెత్, డీకంపోజిషన్. అవును. అదేమో ఎటర్నల్ సబ్జెక్టు. అవును. అసలు దీంతో అది పట్టుకునే పరిస్థితే లేదు కదా. మార్పుకి లోనయ్యే సబ్జెక్ట్స్ మార్పులు లేని సబ్జెక్ట్ని ఎలా పట్టుకుంటుంది? ఒకటి. రెండోది, జనరల్గా ఇందాక మీరు వాదం అని చెప్పిన అన్నారు కదా, ప్రతి పదార్థం వెనకాల, పదార్థాలంటే యాటమ్స్ అనుకోవచ్చు కదా, యాటమ్స్, మాలిక్యూల్స్, కాంపౌండ్స్. సరే, వీటిని సూక్ష్మీకరిస్తే యాటమ్స్. యాటమ్స్లో జరిగే ప్రక్రియలకి కారణం ఏమిటి? ఎనర్జీ. ఓకే. ఈ మధ్యకాలంలో కొంతమంది అనేది ఏమిటి, యాటమ్స్ యొక్క అంటే ఒక రూపం వెనకాల ఉన్న కారణం శక్తి, ఎనర్జీ అని చెప్పని అంటున్నారు. ఓకే. అంటే దానికంటే ముందు ఉన్న స్థితి ఎనర్జీ. ఓకే. సో ఎనర్జీ అనేది లేకపోతే మెటీరియల్ అనేది లేదు. ఎనర్జీకి దీనికేమో ఈ రకమైన షేప్ ఇవ్వాలి, దీనికేమో ఈ రకమైన షేప్ ఇవ్వాలనేది, ఆ ఇంటెలిజెన్స్ అనేది లేకపోతే ఇన్ని భిన్నత్వంగా ఉన్న పదార్థాలన్నిటి వెనక ఎనర్జీకి ఇంటెలిజెన్స్ లేకపోతే ఎట్లా కుదురుతుంది? చెట్టు ఒక రకంగా ఉంది, రాయి ఒక రకంగా ఉంది. సరైన ప్రశ్న. రాళ్ళల్లో కూడా అనేక రకాలు, అవును. ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్ అని చెప్పిన రకరకాలు. వీటి వెనకాల ఈ అన్ని యాటమిక్ కాంబినేషన్స్ వెనకాల ఎనర్జీ అనేది, దానికి ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్ అనేది లేకపోతే ఇన్ని రకాల భిన్నత్వాలు ఎందుకుంటాయి ప్రపంచంలో? సో దీన్ని తీసుకుంటే ఎనర్జీకి గనక ఇంటెలిజెన్స్ ఉంటే దాన్ని శక్తి అన్నారు. రైట్. లేదు, ఇంటెలిజెన్స్కే గనక ఎనర్జీ ఉంటే దాన్ని చిత్ అన్నారు. ఇది ఉదాహరణకి మనం అనుకుంటే. కానీ రెండూ కూడా వేరు చేయలేనటువంటి విషయాలు. ఓకే. దాన్నే చిత్ శక్తి అన్నారు. ఓకే. అది వేరు చేయలేనిది, అందుకని చిత్ శక్తి అన్నారు. ఓకే. మరి ఎనర్జీకి నాశనం లేదు కదా, ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అంటారు. డిస్ట్రక్షన్ లేని ఎనర్జీ ఎప్పుడూ ఉందని అర్థం, ఎప్పుడు ఉండేదాన్ని కాబట్టి సత్ అన్నారు. సత్, చిత్. ఎనర్జీకి దుఃఖం ఉందా? లేదు. లేదు. ఈ మనల్ని
వేలను కోస్తే నొప్పి వస్తుంది కానీ ఎనర్జీకి అసలు దుఃఖం అనేది ఉండదు కాబట్టి అవును. దాని యొక్క స్వరూపం ఏంటి? ఆనంద స్వరూపం. కాబట్టి సత్ చిత్ ఆనందం అన్నారు. ఇంతే సచ్చిదానందం. సచ్చిదానందం అంటే సచ్చిదానందం ఇదా? ఇది ఇంతే భగవంతుడు అంటే ఇంకేముంది? ఓకే ఓకే. సచ్చిదానందం అంటే ఉన్న సృష్టి వెనకాల ఉన్న ఎనర్జీ, ఓకే దానికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రిన్సిపుల్, ఓకే దాని యొక్క స్వరూపము ఆనందం ఎప్పుడు ఉంటుంది, ఎటర్నల్. కాబట్టి సత్ చిత్ ఆనందం ఇంతే భగవంతుడు అంటే. దీన్ని కాదనడానికి అసలు ఎట్లా కుదురుతుంది? ఆ, ఇది ఒకటి. తర్వాత ఒక స్వామీజీ దగ్గరకు ఒక నాస్తికుడు వెళ్ళాట. నువ్వు చిన్నప్పుడే సన్యాసం తీసుకున్నావు, వివాహం లేదు, అన్ని భౌతిక సుఖాలు అనుభవించలేదు, నువ్వు అనుకున్న లోకాలు, నువ్వు అనుకునే దేవుడు లేకున్నట్లయితే, అది అబద్ధమైతే గనక ఎన్ని కోల్పోయినట్టు నాయనా నువ్వు ఒకసారి ఆలోచించావు అంటే, సరే నేను కోల్పోయింది పెద్దగా ఏం లేదు, ఎట్లాగో అందరం చచ్చేదే, అదే శరీరాలు పోయేవే. ఒకవేళ భగవంతుడు అనేది నిజమయ్యి, ఒకవేళ లోకాల నరకం స్వర్గం ఇవన్నీ పుణ్యపాప ఫలితాలన్నీ నిజమైతే గనక నీ పరిస్థితి ఏమిటని చెప్పిన. ఓకే. కాబట్టి నాస్తికత్వాన్ని కించపరచాల్సిన అవసరం లేదు. కానీ ఆస్తికులను ఉద్దేశించి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మా అభిప్రాయం, భగవంతుణ్ణి మీరు నమ్ముతున్నారు చూపించండి అంటే కనుక మనకి అనుభవం అవ్వాల్సిన అవసరం లేకపోయినా, అనుభవం ఇవాళ రోజుకి మనం అనుభవం అవ్వకపోయినా సరే బిలీఫ్ అనేది తప్పు కాదు. ఎందుకంటే మనం అసత్యాన్ని నమ్మట్లేదు, సత్యాన్ని నమ్ముతున్నాం. వీఆర్ బిలీవింగ్ ఇన్ రియాలిటీ. భగవంతుడు రియాలిటీ, మనం రియాలిటీని నమ్ముతున్నాం. తప్పే ఉంది అందులో? ఇప్పుడు మన ముత్తాత ఉన్నాడు, ముత్తాతను మనం చూసామా? చూడలేదు. అట్లని చెప్పిన ముత్తాత లేదని మనం అనగలమా? ఎందుకు? తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు, అరే మనం తాత ముత్తాత వీళ్ళ పేర్లు ఇవి అని చెప్పని అంటాం. కాదని అనడానికి మనం ఎవరం? తండ్రి సత్యమైనప్పుడు ఆయన చెప్పిన మాట కూడా సత్యమే. అట్లానే ఆధ్యాత్మికతలో గురువు సత్యమైనప్పుడు గురువు చెప్పే భగవంతుడి గురించి చెప్పే ఆ విషయం కూడా సత్యమే. ఆ రకంగా గురువు మీద నమ్మకం పెట్టుకొని, శాస్త్రాల మీద నమ్మకం పెట్టుకొని, శాస్త్రాల నుంచి అందించే జ్ఞానమే గురువు అందిస్తాడు. కాబట్టి తద్వారా ఈ ఆస్తికులు అనేవాళ్ళు భగవంతుడిని నమ్ముకోవడం తప్పేమీ కాదు. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇంకొక సమాధానం కూడా ఉంది. ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి మీ స్టూడియో ఉన్నది, మేము ఎక్కడో పక్క గల్లీలోనో వెనకాల గల్లీలోనో ఆగిపోయాం, అడ్రస్ తెలియదు, ఈ జీపీఎస్ కూడా సరిగ్గా చూపెట్టట్లేదని అనుకుందాం. ఉదాహరణకి పేరు చెప్పాం, పలానా XYZ ఛానల్, మేము ఇక్కడికి రావాలి అని అంటే, అక్కడి నుంచి మాకు దారి చెప్పమంటే యూ టేక్ ఫస్ట్ రైట్ అండ్ సెకండ్ లెఫ్ట్ అని ఎవరైనా దారి చెప్తే, కనీసపక్షం ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఫస్ట్ చేయవలసిన పని, కదలాలి అంటే, వాళ్ళు చెప్పిన దారిలో రావాలి అంటే ఫస్ట్ వాడినైతే నమ్మాలిగా. అంతేగా. లేదు బాబు నువ్వు ఫస్ట్ రైట్ సెకండ్ లెఫ్ట్ అన్నావు కానీ నేను నిన్ను నమ్మను, ఏంటి ప్రూఫ్ అంటే వాడు ఏం చెప్పగలడు? ప్రయాణం చేయి, రాకపోతే అప్పుడు అడుగు అంటాడు. అట్లానే గురువు చెప్పిన మార్గంలో ముందు ప్రయాణం చేసి, ఆ సాధన చేసి, అప్పుడు కూడా సిద్ధి లభించకపోతే అప్పుడు అడగవలసిన ప్రశ్న దేవుడు ఎక్కడా అని. ఏమీ చేయకుండా ముందే ఎట్లా అడుగుతారు? ఓకే ఓకే. గురుగారు, మీరు అంటే ఈ బొట్టు పెట్టవచ్చు అది అంటున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మామూలుగా అందరూ, నాకు తెలిసిన చాలామంది తెల్లటి విభూతి ధరిస్తారు, అంటే ఎర్రటి కుంకుమ పెట్టుకుంటారు. మీరేంటి మొత్తం నల్లటివి, లేదంటే ఇంకా వేరే వేరే రంగుల్లో మీ నుదుట ఉంటాయి, ఎందుకు అట్లా? అంటే ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలపకుండా డైరెక్ట్ గోమయ భస్మం అన్నమాట ఇది. అంటే ఆవు పిడకల్ని డైరెక్ట్గా రా ఆర్గానిక్ అనమాట. ఇందులో వేరే ఏమీ కలపకుండా కలిపిన విభూతి కాబట్టి కొంచెం నలుపు వర్ణంలో ఉన్నది. ఓకే. అయితే అసలైతే భస్మాలో చాలా రకాలు ఉన్నాయి. ఓకే. బృహజ్జాబాల ఉపనిషత్తు అని చెప్పిన ఒక ఉపనిషత్తు ఉంది. ఓకే. అందులో చెప్తారు శివుడికి పంచముఖాలు ఉన్నాయి. సజ్జోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అని. ఈ సజ్జోజాత ముఖం నుంచి నంద అని ఒక ఆవు వచ్చింది, అది కపిల వర్ణంలో ఉంటుంది. ఆ ఆవు పిడకలతో భస్మం చేసినట్లయితే గనక దాన్ని విభూతి అనాలట. ఆ విభూతి పెట్టుకుంటే, భస్మంలో చాలా పేర్లు ఉన్నాయి రకరకాలు, దాన్నేమో విభూతి అంటారు. దాన్ని అప్లై చేసుకుంటే గనక ఫలితం ఏం చెప్పారు అంటే సుఖ సౌఖ్యాలని చెప్పారు విభూతికి. తర్వాత వామదేవ ముఖం నుంచి భద్ర అనే ఒక ఆవు వచ్చింది, అది డార్క్ కలర్లో నల్ల రంగులో ఉంటుంది, నల్ల ఆవు. ఆ పిడకలతోటి చేసే భస్మాన్ని విభూతిని ఏమంటారు అని అంటే భసితం అంటారట. భసితం ఏం చేస్తుంటే జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత తత్పురుష ముఖం నుంచి వచ్చే గోవు పేరు
సుశీల, అది తెల్లగా ఉంటుందట. ఓకే. ఆ ఆవు పిడకల ద్వారా చేసే భస్మాన్ని ఏమంటారు అని అంటే హుహు. క్షారము అంటారట. బా! క్షారం వల్ల ఫలితం ఏమిటంటే విఘ్ననాశకం, విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి, ఓకే. ఆగిన పనులు కదులుతూ ఉంటాయి. ఓకే. అఘోరముఖం నుంచి వచ్చిన గోవు పేరు సురభి, ఓకే. రెడ్ కలర్లో ఉంటుందట. దాని నుంచి వచ్చిన భస్మం పేరు భస్మం. ఉట్టి భస్మం. విభూది, భసితము, క్షారము, దీని పేరేమో భస్మము. ఓకే. ఈ భస్మానికి ఫలితం ఏమిటి అని అంటే పాపనాశనం. ఓహోహో! శివుడి యొక్క పంచమ ముఖమైన ఈశాన ముఖం నుంచి ఒక గోవు వచ్చింది, దాని పేరు సుమన. అది చిత్ర విచిత్ర రంగుల్లో ఉంటుంది. ఆవు పిడకల నుంచి కనుక మనం భస్మం తయారు చేసి పెట్టుకుంటే కనుక దాని పేరు ఏంటంటే రక్షణి. రక్షణి ఏమో ప్రొటెక్షన్ ఇస్తుంది. భస్మంలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఇదిగాక ఇప్పుడు మీరు పెట్టుకున్నది ఏ రకం భస్మం గురుగారు? నేను మామూలుగా అంటే మనం బయటకు లభించిన ఆవు పిడకల్ని స్వీకరించాము. సుశీల, అదే ఈ మన తెల్ల ఆవుకు సంబంధించిన ఓకే, దానికి సంబంధించి క్షారం నేను పెట్టుకున్నది. అయితే ఇంకోటి ఏమిటంటే ఇందులో ఇంకా రకాలు ఉన్నాయి. శ్రౌత యజ్ఞులు ఉంటారు, ఆహితాగ్నులు, అగ్నిహోత్రులు అని చెప్పని వినే ఉంటాం. వాళ్ళు చేసే భస్మాన్ని ఏమంటారంటే అనుకల్పం అంటారు, అనుకల్ప భస్మం అంటారు. తర్వాత శాస్త్రాల్లో గృహ్య సూత్రాలు లేకపోతే ఇంకా ఇత్యాదులు రిలీజియస్ రైట్స్ ద్వారా చేసే భస్మాలను ఉపకల్పం, ఉపోపకల్పం అని రకరకాలు ఇట్లా భస్మాల రకాలు ఉన్నాయి. శివాలయం నుంచి తెచ్చుకొచ్చే భస్మానేమో అకల్పం అని చెప్పని అంటారు. ఇట్లా భస్మాలు ఇన్ని రకాలు ఉంటాయి. మేమేంటంటే అష్టగంధాలు ఇందులో కలిపి పెట్టుకున్నాం. అష్టగంధాలు అంటే గంధ కచ్చూరాలు, వట్టివేల చూర్ణము, దాని తర్వాత కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, ఇది జటామాంసి, మారేడు చెక్క, ఎర్ర చందనము, శ్వేత చందనం, శ్రీచందనము, అగరు, ఈ 8 కలిపి అరగదీసి వాటిని భస్మంలో కలిపి పెట్టాం. అంటే ఇది ఉపాసనాపరమైంది. ఓకే ఓకే. గురుగారు మీరు ఎక్కువ కాశీలో ఉంటారు కదా, అఘోరాలను చూసారా మీరు? అఘోరా లాంటి వాళ్ళని చూశాను. లాంటి వాళ్ళే, లాంటి వాళ్ళు చాలా మంది హైదరాబాద్లో కూడా ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. వీళ్ళంతా డూప్లికేట్సా అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. అచ్చా, అంటే చెప్పలేము మనం ఎవరు నిజంగా ఉన్నారా అఘోరాలు? ఎందుకుండరు, ఉంటారు. అఘోరం అంటే అదేమి భయపడాల్సిందేమీ కాదు. ఓకే. అజ్ఞానం అంటే జ్ఞానం కానిది, అఘోరం అంటే ఘోరం కానిది. కానీ వాస్తవంగా చెప్తే అత్యంత ఘోరమైంది అఘోరంలాగా మాకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు మనిషి మాంసం తింటారని, వాళ్ళు విచిత్ర వేషధారణలో అంటే బట్టలు లేకుండా తిరగడం కానీ, మొత్తం వాళ్ళంతా విభూతి పూసుకోవడం కానీ, వాళ్ళు అసలు ఏదో ఒక గంగా నది స్నానానికి మాత్రమే వచ్చి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతారని ఇట్లా చెప్తుంటారు కదా. అఘోర సంప్రదాయం ఉన్నది, ఆ సంప్రదాయము తప్పైతే కాదు. ఓకే, అది ఎక్స్ట్రీమ్ సాధనలు ఉంటాయి అందులో. ఓకే, అది సామాన్య జనులకు ఆమోదయోగ్యం కాదు. ఓకే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జనరల్గా సృష్టిలో ప్రతి వస్తువు 2 రూపాల్లో ఉంటుంది, ఘోరము, అఘోరము. ఇప్పుడు ఉదాహరణ, ఇంట్లో దీపం వెలిగించాలి, చిన్న అగ్గిపుల్ల పెట్టి ఒక ఏకహారతి వెలిగించి దాని ద్వారా దీపం పెట్టుకుంటాం. చిన్నగా దీపం, అగ్ని చిన్నగా ఉంటేనేమో అఘోరం, అంటే మనకి మంచి చేస్తుంది. దీపం ఇంట్లో మంచి ఏం చేస్తుంది? దీపం మంచి చేస్తుంది ఇంట్లో. అదే అగ్ని ఇంటికే నిప్పంటుకుంటే అది ఘోరం. అట్లా సృష్టిలో ప్రతి వస్తువు ఘోర అఘోర రూపాల్లో ఉంటుంది. భూమి ఉంది, కదలకుండా ఉంటే అఘోరం, భూకంపం వస్తే ఘోరం. ఇట్లా ఇంకోటి, ఇంట్లో ఉన్న వాళ్ళు మన అందరం కూడాను ఒకరినొకరు ఆప్యాయంగా ఉంటేనేమో అఘోరం, ఎప్పుడు ఉంటేనేమో ఘోరం. అట్లా జీవితంలో ప్రతి వస్తువులోనూ ఘోర తత్వము, అఘోర తత్వము 2 ఉన్నాయి మనందరికీ. అఘోర మార్గంలో వెళ్ళేవాడికి ఏమిటి అని అంటే ప్రతి దాంట్లో ఘోరతత్వాన్ని తీసేసాడు ఇక వాడు. కేవలం అఘోరతత్వాన్ని మాత్రమే చూడగలిగే మార్గం పేరు అఘోర మార్గం. ముక్తి పొందడానికి అది కూడా ఒకానొక మార్గం. అంటే ఘోరం అనే దాన్ని ఇక మైండ్లోంచి తీసేసారు వాళ్ళు, కేవలం అఘోరం మాత్రమే మిగిలిపోయింది. అందుకని అది అఘోర మార్గం అయింది. రైట్ గురుగారు, ఈ మధ్య చాలామంది తరచూ హైదరాబాద్కి రావడం, అది మన శ్మశానాల్లో పూజలు చేయడం, అఘోరాలమేమని చెప్పుకోవడం, ఇవన్నీ చూస్తున్నాము. వీళ్ళని నమ్మాలా వద్దా? విస్తృత ప్రయోజనం కోసం అడుగుతున్నా ఈ ప్రశ్న. అఘోరాలతో పూజలు చేయించుకునే అంత
అంటే అంత ఏమిటో నాకు అర్థం కాల. అంత ఏముంటాయి? ఎన్ని కోరికలండి మనుషులకి. ఒక ముఖ్యమంత్రి కావాలని ఒకరు చేయించుకుంటారు, మంత్రి కావాలని ఒకరు చేయించుకుంటారు, కష్టాలు తొలగిపోవాలని, లేదంటే గుప్త నిధులు దొరకాలని. ఆ, ఇంకా చూస్తున్న నరబలుల్ని ఈ మధ్య కాలంలో కూడా విన్నాం, నరబలులు అని. ఇటువంటి బలులు అయితే తప్పండి. ఈ నరబలులు ఇట్లాంటివి అయితే తప్పు. ఉమ్, అవి ఖచ్చితంగా నేరములు, ఆమోదయోగ్యములు కావు. అది ఎవరికీ ఆమోదయోగ్యాలు కావు. వాటిని తీవ్రంగా ఖండించవలసిందే. ఓకే. ఇక శ్మశాన పూజలు అంటే ఇక అది కూడా నేటి సమాజంలో అది ఆమోదయోగ్యాలు అయితే కావని నా అభిప్రాయము. ఓకే. ఇంక సాత్విక సాధనలు బోలెడు ఉన్నాయి. అవును. ఆదిశంకరాచార్య పద్ధతిలో హాయిగా వెళ్ళవచ్చు. అవును. అది మంచిదని నా అభిప్రాయం. రైట్. గురుగారు ఏమనుకోనంటే ఒక ప్రశ్న అడుగుతాను నేను. అంటే నన్ను శపించొద్దు నేను ఈ ప్రశ్న అడిగా. అయ్యో అయ్యో. రైట్. ఎందుకంటే మీరు ఎక్కువ కాశీలోనే ఉంటారు. మీరు కూడా అఘోర సాధన చేశారని విన్నాను నేను, నిజమేనా? అయ్యో ఇది అబద్ధం అండి. ఎవరు చెప్పారు? లేదు, అఘోర సాధన మేము ఎక్కడ చేసాం? నేను చేసింది యోగ సాధన. ఓకే. హఠయోగము. ఓకే. సో మీరు అఘోరాలకి మీకు ఏ సంబంధం లేదు. ఎట్లా ఉంటుంది? అది అంటే మీరు కాశీలోనే ఉంటారు కాబట్టి కాశీలో ఉన్న వాళ్ళందరూ అఘోరాలు అయితే కాదు. మోడీ కూడా అఘోర అవుతాడా? ఇట్లా కాదు. అది నాది అఘోర సంప్రదాయం అసలు వేరు. కానీ అఘోర సంప్రదాయం మీద నాకేమి ఏహ్య భావన ఏమి లేదు, చెడు భావన లేదు, అట్లేమి లేదు. మాది యోగ సంప్రదాయము, వారిది అఘోర సంప్రదాయం. మాకు దానికి సంబంధం అయితే లేదు. రైట్. రైట్ గురుగారు. అయితే ఇంకొకటి గురుగారు, కాపాలికులు అనే మాట మనం తరచూ వింటుంటాం, శాస్త్రాలను పుస్తకాలలో చదువుతుంటాం కాపాలికులు అని. అసలు ఎవరు గురుగారు వాళ్ళ కాపాలికులు? అంటే వాళ్ళంటే రాక్షసులు, దేవులు ఇవన్నీ తెలుసు, కాపాలికులు ఎవరు? మనుషుల్లోనే ఈ శైవంలో ఇది ఒకానొక సెక్ట్ అనమాట. ఓకే. కాపాలికాస్, కాలముకాస్, పాశుపతాస్, ఓకే, ఇవన్నీ కూడా రకరకాలు. అఘోరాస్ వీళ్ళందరూ కూడా శైవ మార్గీయులు. దీంట్లోనే మిశ్రాచార పద్ధతులు అంటారు వీటి అన్నిటినీ కూడా. కంప్లీట్ శాక్తేయము కాదు, వేరే రకం కాదు, ఇది కొంచెం మిక్స్డ్ ఉంటుంది అనమాట. ఈ ముఖ్యంగా ఈ కాపాలికులను చూసుకుంటే ఈ కర్ణాటక అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవారు ఇదివరకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు లేరు, ఎక్స్టెంట్ అయిపోయింది అది. ఈ కాపాలికులు ఎప్పుడంటే శంకరాచార్యులు ఆసేతు హిమాచలం పర్యటన దిగ్విజయ యాత్ర చేస్తున్నప్పుడు తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి విదర్భ అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేది. ఆ విదర్భ రాజు దగ్గర నుంచి నెక్స్ట్ ఈ కర్ణాటక ప్రాంతం వైపు వెళ్తుంటే ఈ విదర్భ రాజు అంటాడనమాట, ఎందుకు గురువు గారు అటు కాపాలికులు ఎక్కువగా, వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ వాళ్ళు, అటు ఎందుకు లేండి మీరు వెళ్ళంటే, అప్పుడు అయినా కానీ గురువు గారు మరి ఆయన్ని ఆపలేం కదా అందుకని చెప్పి సరే ఏం పర్వాలేదులే మేము వెళ్తామని చెప్పని ఆయన లోకాన్ని తరింపజేయడానికి వచ్చిన వారు కాబట్టి వెళ్ళవలసిందే, వెళ్ళారు. అయితే సుధన్వ అని చెప్పిన ఒక కింగ్ ఉండేవాడు. ఆయన శంకరాచార్యులతో పాటు గురువుగారు నేను మీతో పాటు వస్తాను, నా సైనికులు మేమందరితోటి మీకు ప్రొటెక్షన్గా ఉంటామని చెప్పని శంకరాచార్యులకి వారి శిష్యులకి మొత్తం అట్లా వెళ్తూ ఉంటే ఈ కాపాలికుల్లో ఒక లీడర్ ఉండేవాడు, క్రకచ అతని పేరు. ఆ క్రకచ వస్తాడు, అనేక మంది కాపాలికలతో వస్తాడు. వాళ్ళు ఏంటి, చేతిలో త్రిశూలం ఉంటుంది, ఒంటి నిండా భస్మం పూసుకొని ఉంటారు. కొంతమందికి ఖట్వాంగం అని ఉంటుంది, మంచపు కోడికి పైన హ్యూమన్ స్కల్ పెట్టుకొని ఉంటారు, ఖట్వాంగం ఉంటారు దాన్ని. చేతిలోనేమో కపాలం, అందులోనే దాంతో తినటము తాగటము ఇదంతా కూడా కపాలంతో చేస్తారు అనమాట. ఇది కాపాలిక మార్గం. వాళ్ళు శంకరాచార్యులను ఎదుర్కొని మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు అది ఇది అని చెప్పంటే, ఈ సుధన్వుడు ఆ కాపాలికుల్ని వీళ్ళందరినీ కూడా యుద్ధం ద్వారా కొంత పారద్రోలడం జరుగుతుంది. అయితే ఈ కాపాలికుడైన ఈ క్రకచ ఏం చేస్తాడంటే ఇంకొక యుద్ధ వ్యూహం పన్ని అనేక మంది కాపాలికుల్ని చుట్టూరా వ్యూహాలతోటి పన్నుతాడు అనమాట. అప్పుడు ఈ సుధన్వుడు కూడా ఆయన తెచ్చిన సైన్యం ఎంతకని సహిస్తుంది, వాళ్ళ సొంత ప్రాంతం. ఇప్పుడు గురువుగారు ఇక మీరే రక్ష అని చెప్పనంటే, అప్పుడు శంకరాచార్యులు ఏం చేస్తారంటే హూంకారం చేస్తే అప్పుడు ఈ కాపాలికులు మొత్తం నశిస్తారు, దగ్ధమైపోతారు. అప్పుడు ఈ క్రకచకి బాగా విపరీతమైన కోపం వస్తుంది. ఏం చేస్తాడంటే అప్పుడు క్రకచ, శంకర ఇప్పుడు నేనేం చేస్తానో చూడని చెప్పి ఆ
చేతిలో కపాలం పట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు, ఏదో ఒక స్తోత్రం చేస్తాడు. అప్పుడు ఆ కపాలంలోకి సగం కపాలం మద్యంతో నిండిపోతుంది. అందులో సగం మద్యం ఇతను దాగి మళ్ళీ ఒక స్తోత్రం చేస్తే మహాకపాలి స్తోత్రం చేస్తాడు. మహాకాపాలికుడు ఎవరు? భైరవుడు. అచ్చా, వాళ్ళకి రైట్. ఆ భైరవుడు ప్రత్యక్షం అవుతాడు. భైరవుడు ప్రత్యక్షం అవ్వగానే అప్పుడు ఈ క్రకచ అనే కాపాలికుడు ఏమంటాడంటే, ఓ మహాకపాలి, నీ భక్తుడైన ఈ క్రకచుడిని వీళ్ళు ధిక్కరిస్తున్నారు, ముందు వీళ్ళందరినీ ముందు ఈ శంకరుణ్ణి చంపేసేయని చెప్పనంటాడు. అప్పుడు ఆ భైరవుడు ఏమంటాడంటే, నన్ను నేనే చంపుకుంటానా అని చెప్పని క్రకచండిని చంపేస్తాడనమాట. అచ్చా, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శంకరుడు వేరే ఎవరో కాదు, ఆ శంకరుడే ఈ శంకరుడు అని అర్థం చేసుకోవాలి. ఇది కాపాలికల్లో ఒకానొక స్టోరీ. ఇంకొకసారి ఏమిటంటే, ఉగ్రభైరవుడు అని ఇంకొక ఆయన ఉంటాడు. ఓకే, అతను ఒక కాపాలికుడు. ఆయన ఏం చేస్తాడంటే, సశరీరంతో కైలాసానికి వెళ్ళాలని ఆయన కోరిక. దానికి ఒక రాజు కానీ లేకపోతే సర్వము తెలిసిన సర్వజ్ఞాన సంపన్నుడైన ఒకానొక తపస్సంపన్నుడైన శిరస్సు కానీ రాజు శిరస్సును కానీ అర్పించాలని చెప్పని ఏదో ఆయన అది శంకరాచార్యుల దగ్గరికి వచ్చి, మీ తల నాకు ఇస్తే నాకు ఈ కోరిక తీరుతుంది అంటాడు. అప్పుడు ఈ శంకరాచార్యులు, సరే తీసుకో, కాకపోతే మా శిష్యులు ముందు కాకుండా నేను ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి తీసుకో అని చెప్పని ఈయన సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు తీసుకుందామని చెప్పని ఆయన ఉగ్రభైరవుడు వచ్చి తీసుకుంటుంటే, అప్పుడు ఈ పద్మపాదాచార్యుడికి అది ఆ విషయం తెలిసి తన తపశ్శక్తి ద్వారా ఆ విషయం తెలిసి నృసింహ మంత్రం ద్వారా నృసింహావతారం ఎత్తి ఆయన మళ్ళీ ఆ ఉగ్రభైరవుడిని సంహరిస్తాడనమాట. అయితే ఇక్కడ ఇది సామాన్యంగా స్టోరీ అన్నట్టు మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. అదేమిటంటే, శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి వచ్చిన సాక్షాత్ శంకర స్వరూపం. ఓకే, అద్వైత సిద్ధాంతం అంటే శరీర భ్రాంతి లేకపోవడం అనే ఒక స్థితి. ఓకే, ఆ స్థితి ఎంతవరకు ఉన్నదని చెప్పని టెస్ట్ ప్రపంచానికి చూపించటానికి భైరవుడే ఉగ్రభైరవ రూపంలో శంకరాచార్యుడి శిరస్సును కోరాడని చెప్పని చెప్తారు. అప్పుడు ఒకవేళ శంకరాచార్యుడి శిరస్సు నేను ఇవ్వను అని అంటే అప్పుడు ఏమవుతుంది? నువ్వు సిద్ధాంతం చెప్తున్నావు కానీ నువ్వు పాటించట్లేదనే ఒక మీమాంస వస్తుంది. కానీ శంకరాచార్యులు తేలికగా తీసుకో అని చెప్పని అన్నారంటే అద్వైత సిద్ధి పొంది సాక్షాత్తు శంకరుడే అన్నట్టుగా ప్రూఫ్ అది. అట్లా అర్థం చేసుకోవాలి మనం ఈ కథల్ని, అంటే జరిగిన కథని. అట్లా ఇది కాపాలికలు. కానీ కాపాలికల గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పుకోవచ్చు. యోగంలో అమరోలి అని చెప్పిన ఒక విజ్ఞానం ఉంది, ఒక ప్రక్రియ. అదేమిటి అని అంటే, యోగాభ్యాసం చేసేవాడు తన యొక్క మూత్రాన్ని యూరిన్లో స్టార్టింగ్ యూరిన్ని వదిలేసి ఎండ్లో ఉన్న యూరిన్ని వదిలేసి మధ్యలో ఉన్న యూరిన్ని తాగుతారు. దాన్ని అమరోలి అంటారు. అది ఏమిటి, ఎందుకు స్టార్టింగ్ ఎందుకు వదిలేస్తారంటే అందులో బైల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, పిత్తం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఎందుకు వదిలేస్తారు అంటే అందులో కూడా ఏదో టాక్సిన్స్ ఉంటాయని చెప్పని వదిలేస్తారు. మధ్యలో శీతలం మధ్యమం అని చెప్పని అంటారు. అది ఆ యూరిన్ని వీళ్ళు కాపాలికులు అమరోలి పాటించే వాళ్ళని చెప్పని కాపాలికులు అది ఆ యోగాభ్యాసం చేసే వాళ్ళని చెప్పని చెప్తారనమాట. ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఈ కాపాలికుల గురించి. మీ దగ్గర ఎంత తవ్వినా కూడా జ్ఞాన సముద్రం అంతగా అంటే అయిపోయేలా కనిపించట్లేదు గురు. అయ్యో అట్లేం లేదండి, నేను కేవలం ఒక పిపీల కాడనే, అనేక మంది ఉన్నారు జ్ఞానం. సీరియస్గా అద్భుతం మీరు అసలు. గురుగారు ఇప్పుడు ఆషాఢ శుద్ధ గురు పౌర్ణమి అనుకుంటా ఇప్పుడు వస్తుంది. ఏంటి గురుగారు దాని విశిష్టత ఏంటి? గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి చేస్తారు. ఈ గురు పౌర్ణమికి ఇంకొక పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ. వ్యాసుడికి సంబంధించిన పూర్ణిమ అని చెప్పాను. ఓకే, గురువు మన సనాతన ధర్మము మొత్తం కూడాను గురువులు ఋషుల నుంచి వచ్చిన సంస్కృతి ఇదంతా. ఓకే, వాళ్ళందరూ గురువులే మనకి. ఓకే, గురువుని అత్యధికంగా పూజించే సంస్కృతి ఏదైతే ప్రపంచంలో ఉన్నది అని అంటే అది కేవలం మన భారతీయ సంస్కృతి మాత్రమే. మీరు అమెరికాలో ఇప్పుడు ఎంఎస్ చేసే వాళ్ళని అడగచ్చు. ఎంఎస్ చేసే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెసర్స్ని కాళ్ళకి నమస్కారం చేస్తే చేయనీయరు. ఏమిటి ఇది అని వింతగా చూస్తారు. కానీ మన ఇండియన్స్లో అట్లా కాదు, గురువుకి ఒక గౌరవభావం ఇచ్చి ఒక ప్రొఫెసర్ని కూడా ఒక గురుభావంతో చూసే ఒకనొక ఉత్తమమైన సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
ఆ గురువు కోసం ప్రత్యేకంగా కేటాయించబడి గురువుని పూజించే దినం ఏదైతే ఉన్నదో అది వ్యాస పూర్ణిమ, అది గురు పూర్ణిమ అనమాట. అయితే మరి వ్యాస పూర్ణిమ ఎందుకైంది? వ్యాసుడు వల్లే ఈ సంస్కృతి నిలబడింది కాబట్టి. శంకరాచార్యుల వల్ల ఒకప్పుడు నిలబడింది, అంతకంటే పూర్వం ఎట్లా నిలబడింది అంటే వ్యాసుడి వల్ల ఎట్లా నిలబడింది అంటే, వ్యాసుడు ఎవరో తెలుసుకోవాలిగా ముందు. వ్యాసుడి యొక్క పూర్వజన్మలో ఆయన పేరు అపాంతర తమ్ముడు. ఆయన ఎక్కడ జన్మ తీసుకున్నాడు? సత్యలోకం, అంటే బ్రహ్మ నివసించే లోకం సత్యలోకం. విష్ణువు యొక్క తేజస్సుతో అపాంతర తమ్ముడుగా జన్మెత్తాడు వ్యాసుడు. అప్పుడు ఆయన అపాంతర తమ్ముడు, ఇంకా వ్యాసుడు కాదు. అంటే ఈ అపాంతర బ్రహ్మలోకంలో ఎవరికి ప్రారంధం ఉండదు. ప్రారంధం ఉన్నవాడే జన్మ తీసుకోవాలి భూమి మీద. అపాంతర తమ్ముడు విష్ణు తేజంతో పుట్టినవాడికి ప్రారంధము లేదు, కానీ విష్ణు తేజంతో పుట్టాడు కాబట్టి సర్వజ్ఞాన సంపన్నుడు. ఆ జ్ఞానం అనేది బ్రహ్మ ఏమనుకున్నాడంటే, నాకు ఇంత వేద జ్ఞానం నారాయణుడి ద్వారా లభించింది, కానీ ఇది భూలోకానికి అందించాలంటే యు ఆర్ ద యాప్ట్ పర్సన్ అని చెప్పని బ్రహ్మదేవుడు ఒక ఆదేశం ఇస్తాడనమాట ఈ అపాంతర తమ్ముడికి. మరి ప్రారంధం లేకపోయినా భూమి మీద ఎట్లా అవతరించాడు అంటే భగవంతుడి యొక్క ఆదేశం మేరకు. అందుకే ఈ భూమి మీద అవతరించడం ఎట్లా జరిగింది? పరాశరుడికి ఆ సత్యవతీ దేవికి సంతానంగా పుట్టాడు, ఈ కృష్ణద్వైపాయనుడిగా పుట్టాడనమాట ఈ అపాంతర తమ్ముడు. అప్పుడు ఆయన పేరు వ్యాసుడు. వ్యాసుడు అనేది ఒక పదవి లాంటిది. వ్యాస అంటే ఏమిటంటే, ఈ అరణ్యంగా ఉన్న వేదాలని క్రోడీకరించి, అంటే కోడిఫై చేసి సిలబస్ లాగా అందించే ప్రక్రియ ఏదైతే ఉందో అది చేసిన వాడు వ్యాసుడు. అది చేసే పదవి పేరు వ్యాస, ఒక మినిస్టర్ లాంటిది అనమాట. ఆ వ్యాసుడి పేరు, ఇప్పుడున్న ఆ వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు. వేద వ్యాసుడు అంటారు అందుకే. కరెక్ట్, మంచిగా చెప్పారు. తర్వాత ఆ వ్యాసుడు భారతాన్ని ఇచ్చాడు, పంచమ వేదమైన భారతాన్ని ఇచ్చాడు. అంతటితో కాకుండా అష్టాదశ పురాణాలు ఇచ్చాడు, దాని తర్వాత భాగవతం ఇచ్చాడు. ఇట్లా ఆయన రుణం తీర్చుకోలేనిది కాబట్టి ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఎప్పుడు చదివినా అదే భారతం. యుగ యుగాలు పోయినా అదే అదే ఈ ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు పోయినా అదే భారతము, అదే పురాణాల జ్ఞానంతో మనం ఎంతోమంది తరిస్తున్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలి కదా, అందుకని వ్యాస పూర్ణిమ చేసుకుంటాం మనం. ఇదిగాక మరి గురువుని ఎందుకు పూజించాలండి అని అంటే, ప్రశ్నోత్తర రత్నమాలిక అని ఉంది, ఆదిశంకరాచార్యులు ఇచ్చారు. కో గురుహు అని చెప్పిన ఒక ప్రశ్న శంకరాచార్యులే వేశారు. ఎవరు గురువు అని చెప్పనంటే, ఎవరైతే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, తత్వజ్ఞాన సంపన్నుడు అని చెప్తారు అందులో, వాడు గురువు అని చెప్పనన్నారు. తత్వజ్ఞాన అనుభవంగా తత్వజ్ఞాన సంపన్నుడు ఎవరైతే ఉన్నారో వారు గురువు అని చెప్పనన్నారు. సరే, ఆ గురువుకున్న లక్షణాలు ఏమిటి అని చెప్పినాయంటే, ఆ లక్షణాలు ఏమిటంటే శిష్యహితాయ సతతం, శిష్యహితాయ ఉద్యత సతతం అని చెప్పనన్నారు. ఎప్పుడూ కూడా తన శిష్యుల యొక్క హితాన్ని కోరేవాడు గురువు అని చెప్పనన్నారు. అందుకని అటువంటి గురువుని పూజించుకోకపోతే ఎందుకు ఈ జన్మ? అందుకని ఆ వ్యాస పూర్ణిమ రోజు వ్యాసుడి పూజ, అదేవిధంగా మనకు మంత్రం ఉపదేశం చేసిన గురువు అయి ఉండొచ్చు, లేదు తత్వం ఉపదేశం చేసిన గురువు అయి ఉండొచ్చు, లేదు కనీసపక్షం మన జీవితంలో ఒక్కగానొక అక్షరం మనకి నేర్పినా కూడా వాడు మనకి గురుభావంతో చూస్తాం. కాబట్టి వాళ్ళందరినీ ఉంటేనా పూజించటం, లేకపోతే స్మరించి పూజించటం మన కర్తవ్యంగా చేసే ఒకనొక ప్రక్రియ గురు పూర్ణిమ. సో గురుగారు, చివరిగా ఒక 2-3 చిన్న సందేహాలు. ఈ మన హీరో పవన్ కళ్యాణ్ అన్నారు కదండి, జనసేన అధినాయకుడు నాయకుడు, ఆయన చాతుర్మాస దీక్ష అని చేస్తుంటారు. అది నాకు అర్థం కాలేదు, ఏంటి అది, ఏం చేస్తారు చాతుర్మాస దీక్ష అంటే? చాతుర్మాసం అన్న పేరులోనే చాతుర్ అంటే 4 మాసాలు ఉండే దీక్ష అనమాట. ఏమి లేదు, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి అప్పుడు ఏమిటంటే దేవశయన ఏకాదశి అని చెప్పని విష్ణువు అప్పుడు యోగనిద్రలోకి వెళ్తాడనమాట. తర్వాత ప్రభోధిని ఏకాదశి అని 4 నెలల తర్వాత మళ్ళీ ఆ యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ కాలంలో అది ఎవరైనా చేయవచ్చును. కొన్ని నియమాలు, భూశయనము, దాని తర్వాత కొన్ని వెజిటబుల్స్ మానేయటము, ఇటువంటివి చేసి ఎక్కువగా భగవత్ సంబంధమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎక్కువగా గడిపి కాస్త స్ట్రిక్ట్గా
ఆధ్యాత్మిక రూల్స్ తోటి ఉండటం ఏదైతే ఉందో అది చాతుర్మాసి దీక్ష. ఓకే ఈ సన్యాసులు చేసేదేమో 2 నెలలు చేస్తారు. వాళ్ళు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళరు, ఓకే ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ నడిస్తే పాపం వాళ్ళ కాళ్ళ కింద పడి సూక్ష్మ క్రిములు ఇవన్నీ కూడా చనిపోతాయని చెప్పని వాళ్ళు దీక్ష అప్పుడే వాళ్ళు ఓత్ తీసుకుంటారు, నా వల్ల ఎవరికి కూడా హాని జరగదని చెప్పని. కాబట్టి వాళ్ళు కూడా చాతుర్మాస దీక్ష చేయడం అనేది జరుగుతుంది. గృహస్థులు చేస్తారు. వీటికి ఫలితం ఏం చేయాలి గురువు అంటే ఫుడ్ మానేయడం అట్లా లేదు. ఆకుకూరలు, వంకాయ, టమాటా, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇవన్నీ కొంతమంది బంద్ చేయటం. దాని తర్వాత కొన్ని రకాల దాల్స్ కూడా బంద్ చేస్తారు. ఇది బ్రహ్మచారులు చేస్తారు. ఇది ఒక వర్ణము, దాని తర్వాత ఒక ఆశ్రమము అనేది నియమం ఏం లేదు, అందరూ చేయవచ్చు. ఫలితం ఏమిటి అంటే పుణ్యం, ధర్మాన్ని కాపాడటం పుణ్యం, సరిగ్గా చేస్తే మోక్షం. గురుగారు కాశీ మహాక్షేత్రం అసలు అంటే దేవతల కాలం నుంచి ఉన్న క్షేత్రం అని కూడా చెప్తారు. ఇక అంతకంటే పురాతన క్షేత్రం ఇంకొకటి లేదని కూడా అంటారు. మన కాశీని ఇప్పుడు మన కళ్ళతో అంటే మనకు తెలిసిన కాశీ ఏంటంటే మనిషి చివరి రోజులలో కాశీకి వెళ్ళిపోవాలి, కాశీకి వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడం లాగా చెప్పేవాళ్ళు. అంటే ఇక అక్కడ పోతే చావడమే అనేలాగానే చెప్పుకుంటారు. అయితే మిమ్మల్ని చూశాక నాకు ఏమడగాలనిపిస్తుంది, మనిషికి ఉన్న ఈ అనేక సమస్యలు, ఈ బాధలు, దుఃఖము ఇవన్నీ కాశీకి వెళ్తే లేదంటే కాశీలో ఏమైనా పరిష్కారం దొరుకుతుందా, లేదంటే ఆ చివరిగా ఆ చావే పరిష్కారమా? చావే పరిష్కారం అయితే కాశీ కిందకి వెళ్ళి చావటం, ఇక్కడే చావచ్చు. అంటే కాశీకి వెళ్ళే చావాలని మన పురాణాలు చెప్తున్నాయి కదా. కాశీలో మరణం లభిస్తే మోక్షం, కానీ కాశీలో కావాలని మరణిస్తే కాదు. అచ్చా ఓకే. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు, కానీ కావాలని మనం మరణిస్తే కాదు. కావాలని ఎవడైతే కాశీలో సూసైడ్ చేసుకుంటాడో వాడు రుద్రపిశాచి అవుతాడని కాశీఖండంలో చెప్పారు. అది తప్పు, అది కాదు. సరే, మనకు ఉన్న సామాన్య జనుల దైనందిక సమస్యలకి కాశీలో మహిమాన్వితమైన సిద్ధక్షేత్రం కాబట్టి అక్కడ కొన్ని లింగాలు ఉన్నాయి. ఉదాహరణకి నాకు కొన్ని గుర్తున్నాయి, ఎందుకంటే కాశీలో ఉన్న లింగాల యొక్క మహిమ చెప్పటానికి నా యొక్క ఆయుష్ సరిపోదు, నా యొక్క పరిపక్వత, నా యొక్క సిద్ధి సరిపోదు. నాకు తెలిసిన మేరకు నేను ఆత్మవీరేశ్వర లింగం అని ఒకటి ఉంది కాశీలో. దాన్ని పూజిస్తే సంపద, సౌభాగ్యము అంటే అదృష్టము ఇవి లభిస్తాయి. ఇదే కాకుండా సంతానలేమి ఉన్నవారికి కూడాను ఆత్మవీరేశ్వర లింగాన్ని పూజిస్తే సంతానం కలుగుతుందని చెప్పని అంటారు. నేను ఈ మధ్య కాలంలోనే ఒక 3 years బ్యాక్ ఒక ఘనపాటి ఉండేవారు కాశీలో, వేదంలో టాప్. వాళ్ళ కుటుంబంలో సంతానలేమి, కొంచెం సంతానం లేటుగా అవుతున్న క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే, సరే ఈ మెడిసిన్సో లేకపోతే ఇంకోటో ఇదంతా కూడాను ఇదే ఈ ప్రయత్నమే హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా అనే ఒక వ్యూహంలో మనం ఆలోచిస్తే ఆ ప్రయత్నమే దైవానుగ్రహం అనే దానికోసం మాట్లాడుతున్నాం మనం. అచ్చం ఇదే అని అనకూడదు. ఆత్మవీరేశ్వర లింగానికి ఆయన మండలం అంటే 40 రోజులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే వారి కుటుంబంలో సంతానం అందటం అనేది సత్యం. నేను దానికి సాక్ష్యం. ఇది జరిగింది. ఇది కాక శుక్రేశ్వర లింగం అని కూడా ఉంది. ఆ లింగానికి కూడా సంతానం ఫలితం అని చెప్పని చెప్పారనమాట. కావాలనుకున్న వాళ్ళు ఏముంది వాళ్ళే చేసుకోవచ్చు, ఒకటి లేదు ఎవరినైనా పండితుల్ని సంప్రదించి చేయించుకోవచ్చు. అట్లా ఇది ఆత్మవీరేశ్వరం. తర్వాత ఈ రణరంగము, యుద్ధము అంటే నేటి జనబాహుల్య పరిభాషలో ఏమనొచ్చు, విన్నింగ్ అంటే అది ఏదన్నా పోటీలలో కావచ్చు, పోటీ పరీక్షలు అనుకోవచ్చు, లేకపోతే ఏ పోటీలైనా సరే, ఎలక్షన్స్ అని కూడా అనుకోవచ్చు. ఉదాహరణకి దానికి వ్యాఘ్రేశ్వర్ అని ఒక లింగం ఉంది. ఆ వ్యాఘ్రేశ్వర లింగానికి పూజిస్తే కనుక విజయం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పని అంటారు. తర్వాత దివోదాశేశ్వర లింగం ఉంది. ఇది చాలా ఫేమస్ లింగం, వెరీ పవర్ఫుల్. దివోదాశేశ్వర లింగాన్ని పూజించినా కూడా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చెప్పని అంటారు. ఇదొకటి. తర్వాత సమాజంలో గౌరవం ఎవరికైనా కాస్త తగ్గినా, లేకపోతే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి పంచాక్షేశ్వర లింగం అని ఒకటి ఉంది. ఆ లింగాన్ని పూజించితే ఈ ఫలితం ఉంది, సమాజంలో గౌరవ ప్రతిష్టలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి అపమృత్యు దోషాలు అన్నారుగా మీరు ఇందాక. అపమృత్యు దోషాలు పోవడానికి అమరేశ్వర లింగం ఒకటి ఉంది.
తర్వాత గండాలు ఉంటాయి పాపం కొంతమందికి, అవును. జలగండం, జలగండం, జలగండానికి వరుణేశ్వర లింగానికి పూజిస్తే జలగండం పోతుంది అంటారు. దాని తర్వాత ఇంకోటి ఏదో ఉంది, అగ్నేశ్వర లింగం ఏదో ఉంది, దానివల్ల అగ్నిగండం పోతుందని చెప్పని అంటారు ఇట్లా గండాలకి. దాని తర్వాత సర్పదోషాలు ఉన్న వాళ్ళకి వాసుకీశ్వర లింగం ఉంది, దాన్ని పూజిస్తే గనక భక్తితో పూజిస్తే ఆ భక్తి యొక్క స్టాండర్డ్ని బట్టి ఒక్కసారి పూజించినా కూడా తగ్గచ్చు అవకాశం. వాసుకీశ్వర లింగాన్ని పూజిస్తే సర్పదోషాలు పోతాయి. కొంతమంది డిప్రెషను వీటికి లోనవుతారు, వాటికి కూడా అక్కడ అనేక లింగాలు ఉన్నాయి. ఏదో లింగం కాశీఖండంలో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా వెతుక్కొని చూసుకోవచ్చు. తర్వాత పుణ్యం సంపాదించుకోవడానికి అనేక మంది, కొంతమంది పుణ్యం సంపాదించుకోవడానికి సీరియస్గా ఎంతో కష్టపడతారు కదా. షార్ట్ కట్స్ ఉన్నాయి కాశీలో. రుద్రేశ్వర లింగం అని ఒకటి ఉంది. ఒకేసారి 1,000,000 మంది రుద్రులను ఒకేసారి పూజిస్తే ఎంత ఫలితం అంత ఫలితం వస్తుంది ఆ ఒక్క లింగాన్ని పూజిస్తే కాశీలో, రుద్రేశ్వర లింగం. తర్వాత కోటీశ్వర లింగం అని ఒకటి ఉంది. ఒక ఆవు దానం ఇవ్వాలంటే ప్రొసీజర్ ఏంటో నేను చెప్తా ఇప్పుడు. ఆ ఆవు మంచిదై ఉండాలి, అంటే కొంచెం మంచి ఆరోగ్యవంతమై ఉండాలి. దానికి వెండి గిట్టెలు, వెండి కొమ్ములు ఇవన్నీ కూడా చేయించాలి. వస్త్రాలంకరణ చేయాలి. సంవత్సర గ్రాసం ఇవ్వాలి, అంటే గడ్డి, వీటన్నిటికీ కనీసం సంవత్సర కాలం ఇవ్వాలి. దాని తర్వాత దానం ఇస్తే సరిపోతుంది, దాన సాగుణ్యం అని దానికి దక్షిణ ఇవ్వాలి. ఆవు ఎంతైతే ప్రైజ్ అవుతుందో కనీసం అంతన్నా ఇవ్వాలి దాన సాగుణ్యం. దక్షిణ లేని దానం ఫలించదు. ఇదంతా తతంగం. ఇది సాంగోపాంగంగా నేటి పరిస్థితుల్లో చేయాలంటే కనీసం లకారం పైన మాటే, కనీస పక్షం ఇంకా ఆవు యొక్క స్టాండర్డ్ పెరుగుతున్నా కొద్దీ 5 లకారాల వరకు వెళ్ళొచ్చు. ఒక ఆవు సంగతి ఇది మనం చెప్పుకుంది. కోటీశ్వర లింగానికి గనక గంగా స్నానం చేసి కోటీశ్వర లింగానికి గనక పూజ ఒకసారి చేస్తే వాడికి ఏం ఫలితం చెప్పారంటే, మంచి వేద పండితుడికి 1,000,000 గోవులు దానం చేసిన ఫలితం అని చెప్పారు. మరి ఇది మామూలు ఫలితమా? షార్ట్ కట్స్ కావా ఇవి? ఇట్లా ఉపయోగించుకోవచ్చు. ఇంకా అనేకం ఉన్నాయి, చూసుకోవచ్చు కాశీఖండంలో. గురుగారు మిమ్మల్ని కాశీలో కలవచ్చా? ఎందుకు అంటే ఇట్లాంటి ఏమన్నా అక్కడ మిమ్మల్ని కలిసిన పూజలు అట్లా చేసుకోవడం ఉంటుందా? నేను అంత లేదు, ఎవరి పూజలు వాళ్ళు ఎందుకు, హాయిగా భక్తిగా ఎవరి పూజ వాళ్ళు చేసుకోవాలి. కానీ అక్కడ నేను ఎందుకు హాయిగా నా తపస్సు నేను చేసుకోకుండా ఎవరి సాధన వాళ్ళని రక్షిస్తుందండి. నేనేదో వచ్చి పూజలు చేయించాల్సిన అవసరమే లేదు. యాక్చువల్లీ ఎవరి సాధన వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక గురుగారు, మీరు మన్నిస్తే అడుగుతాను. అయ్యా, అంటే ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా కూడా మీరేదో పూజలు చేస్తారని బయట టాక్ నడుస్తుంది. లేదండి, అట్లా ఆయన మీరు కనుక చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు అనేది గట్టిగా నడుస్తుంది టాక్. ఇందాక అఘోర నాకు అఘోర సంప్రదాయానికి ఉన్న లింక్కి ఎంత నిజం ఉందో ఇది అంతే నిజం. అవును. అటువంటి నన్ను ఎవరు అటువంటి సంప్రదించింది లేదు, నేను ఇంతవరకు చేసింది లేదు. చాలా మంది నన్ను సంప్రదిస్తున్నారు, అంటే మిమ్మల్ని కల్పించండి అని. అయితే ఒక విషయం చెప్తాను నేను. మహాభారతంలో ఒక విషయం ఉంది. పాండవులకి చెప్తారు ఏమని అంటే, రాజ్యం సంపాదించాలంటే ఒక పురోహితుడు కంపల్సరీ ఉండాలని చెప్పని అంటారు. అప్పుడు వాళ్ళు ధౌమ్యుడిని పురోహితుడిగా పెట్టుకుంటారు. ఆ ధౌమ్యుడు అనేవాడు వీళ్ళకి సాధనాశక్తిని సమకూర్చి వాళ్ళకి అందించేవాడు, ధారపోసేవాడు. అట్లా ఈ కోరిక ఉన్న వాళ్ళు ఎట్లాగూ వాళ్ళు ఏవో యాగాలు అవి ఇవి చేస్తూనే ఉంటారుగా. దాంతో పాటుగా వాళ్ళ ఇంటి పురోహితులు వాళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళని పెట్టుకొని చేయించుకోవచ్చు. లేదు అంటే ఇట్లాంటి రాజశ్యామలు, లేకపోతే మాతంగులు, లేకపోతే భువనేశ్వరి యాగాలు ఇవన్నీ చేసుకోవచ్చు, వాళ్ళే చేసుకోవచ్చు. దీనికోసం మమ్మల్ని ప్రత్యేకించి సంప్రదించాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకే. కానీ ఒకవేళ సంప్రదిస్తే మీరు హెల్ప్ చేస్తారు, దానికి అంత ఉందిలేండి, ఏముంది. ఓకే ఓకే రైట్. మీరు హైదరాబాద్లో ఉంటారా, కాశీలోనే ఉంటారా? మామూలుగా హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంటాం, కాశీలో ఉన్నప్పుడు కాశీలో. ఓకే ఓకే. అంటే ఏం లేదు గురు, చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, గురుగారు ఎక్కడ ఉంటారు, కలవచ్చా, ఇట్లాంటి వాటికి మా ప్రేక్షకులకు నివృత్తి చేసే ఉద్దేశంతో మిమ్మల్ని. మంచి ప్రశ్న అడిగారండి. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను వాళ్ళందరికీ కూడా అంతే సంతోషంతో, అంతే గౌరవంతో కూడిన సమాధానం చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వస్తే నా దగ్గర ఉన్న తపశ్శక్తి ఒక వెంట్రుకంత అందరికీ నేను పంచలేను కదా. నా తపశ్శక్తి దేనికి? నేను తరించడానికి. అంతే. ఎవరి తపశ్శక్తి ఎవరి దేనికి? వాడు తరించడానికి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్లో చెప్పే 4 మంచి వాక్యాలు లేకపోతే శాస్త్ర సంబంధమైన విషయాలు దేనికి అంటే,
సామాజిక సామాన్యుల మీద ఒక ప్రభావము సాధన వైపు మళ్లించడానికి, ఒక ప్రభావం చూపెట్టడానికి, ఓకే రైట్ సాధన వైపు వాళ్ళు మళ్లించడానికి. ఓకే వాళ్ళు రోజు ఏ హనుమాన్ చాలీసానో, లేకపోతే రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవటమో, యోగా చేయటమో, లేకపోతే ఇత్యాదులు చేసి వాళ్ళంతటా వాళ్ళ తపశ్శక్తిని సాధిస్తే నా అవసరం వాళ్ళకేముంది? ఓకే ఓకే వాళ్ళు తత్కాల ఆవేశంతో, నేను చెప్పిన సమాధానాలు నచ్చి తత్కాల ఆవేశంతో నా దగ్గరకు వచ్చి ఏదో మిరకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎంతమందికని చూపెట్టగలం? ఖర్చు చేస్తే ఖర్చు అయ్యేదేగా తపస్సైనా. కాబట్టి ఎవడి సాధన వారు చేసుకొని, అసలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళ ఇంటి పురోహితులే ఎన్నో తీర్చగలిగినవి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కలే వాళ్ళకి ఎంతోమంది గురువులు ఉంటారు. వీళ్ళు నిజంగా నమ్మితే ఏ గురువు కూడా నిజంగా వాళ్ళని సంప్రదించి సరెండర్ అయితే ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతగా ఏమిటంటే, సరెండర్ అయినప్పుడు ఏమిటంటే వీడికి మోసం చేయాలని అనిపించదు అసలు. ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తారు. ఏ సుందరకాండ చేసుకోమనో, రామాయణం చేసుకోమనో, అవి తీర్చలేనివి నేను తీర్చగలనా? ఒక రామాయణమో, సుందరకాండో, లేకపోతే వాళ్ళ సాధనో తీర్చలేనివి నేను తీర్చగలిగాను ఉంటే, అంటే మిమ్మల్ని గురువుగా భావించి మిమ్మల్ని సాధనంగా చేసుకుందామనే వాళ్ళ ప్రయత్నం. అప్పుడు సంగతి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. జనరల్గా అయితే సర్దుమనడానికి దైనందిక జీవితంలో వాళ్ళ సాధన వాళ్ళకి సరిపోతుందని నా అభిప్రాయం. ఓకే 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 థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మిమ్మల్ని శోధిస్తే చెప్పాను కదా, అనంత సాగరమే మీరు, విజ్ఞానంలో అనంత సాగరం. సో కొద్ది కొద్దిగా మేము మీ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. చాలా సంతోషం అండి. మహాదేవ. ధన్యవాదాలు సార్. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.